హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీ లా అంటే తెలుసు కదా! ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా. అదే కాపీరైట్స్ యాక్ట్, పేటెంట్ యాక్ట్, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ గురించి డిస్కస్ చేస్తాం కదా! దానికి రిలేటెడ్‌గా ఎగ్జామ్‌లో పార్ట్ సిలో ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చు, ఆ క్వెషన్స్ అలా అడిగితే ఎలా ఆన్సర్ రాయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో, ఇది నేను లాస్ట్ 7, 6 ఇయర్స్ పేపర్స్ తీసుకొని రిపీటెడ్‌గా అడిగిన క్వెషన్ అండ్ ఆన్సర్స్‌ని నేనిక్కడ పెడుతున్నాను. సో, ఆన్సర్స్ మనమే రాస్తాం. క్వెషన్ వాళ్ళు అడుగుతారు. సో, ఇక్కడ నేను రాసిన ఆన్సర్ ఆల్‌మోస్ట్ నేనంతా ఎవాల్యుయేషన్ చేసుకొని కరెక్ట్ ఆన్సరే పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే స్మాల్ మిస్టేక్స్ జస్ట్ కామెంట్‌లో కామెంట్ చేయండి. అదర్ పీపుల్‌కి కూడా యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ద ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొడ్యూసెస్ ఎ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఆన్ చైల్డ్ ఇమ్యునైజేషన్ యాస్పెక్ట్స్. ఈస్ సచ్ ఎ ఫిల్మ్ ఎంటైటిల్డ్ టు కాపీరైట్ ప్రొటెక్షన్ అని అడుగుతున్నారు. తెలుగులో చెప్పాలంటే ఎయిమ్స్ అని ఉంటుంది కదా! ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక చైల్డ్ ఒక చైల్డ్ ఇమ్యునైజేషన్ అవేర్‌నెస్ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. అలాంటి ఫిల్మ్‌కి కాపీరైట్ ప్రొటెక్షన్ అప్లై అవుతుందా? ఎంటైటిల్ అవుతుందా? అనేది క్వెషన్ అన్నమాట. సో, అదే ఫ్యాక్ట్స్ కింద రాస్తాము. క్వెషన్స్ మీకు తెలుసు కదా! మనము ఇలాంటి క్వెషన్స్ వస్తే మెథడ్ ఉంటుంది. కొన్ని కాలేజెస్ ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్, క్వెషన్స్ ఇన్వాల్వ్డ్, రీజన్స్ అనేసి ఫాలో అవుతాయి. కొంతమంది ఐరాక్ మెథడ్ ఇష్యూ, రీజన్స్ అలా మెథడ్ ఫాలో అవుతాయి. ఏ మెథడ్ అయినా సరే అల్టిమేట్‌గా మనం ప్రెజెంటేషన్ అనేది బాగుండాలి. డెసిషన్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. సో, ఇక్కడ నేను ఫాలో అవుతుంది ఫ్యాక్ట్స్, క్వెషన్, రీజనింగ్స్, రెఫరెన్స్ కేసెస్ ఈ ఫార్మాట్ ఫాలో అవుతున్నాను. మీరు మీ కాలేజ్‌లో ఏదైతే ఉంటుందో అదే అప్లై చేసుకోండి. సో, ఫ్యాక్ట్స్‌లో వచ్చేసి క్వెషన్‌లో ఏవైతే ఉన్నాయో అవే ఫ్యాక్ట్స్ అవుతాయి. అండ్ క్వెషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్ అంటే క్వెషన్ ఏంటి? డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి క్వాలిఫైస్ యాస్ ఎ వర్క్ అండర్ ద కాపీరైట్ యాక్ట్ కింద వస్తదా? రాదా? తర్వాత ఫిల్మ్ ప్రొడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్ లైక్ ఎయిమ్స్ కెన్ ఎంజాయ్ కాపీరైట్ ప్రొటెక్షన్ ఆర్ నాట్? వెదర్ పబ్లిక్ పర్పస్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇంటెంట్ నెగేట్స్ కాపీరైట్ ఓనర్‌షిప్ అనేసి క్వెషన్ అన్నమాట. ఇవి 3 మనకి ఇందులో ఉన్న మెయిన్ క్వెషన్స్. సో, ఫైనల్‌గా రీజనింగ్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ ద వర్క్. ద డాక్యుమెంటరీ ఈస్ ఎ సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్ ఇన్వాల్వింగ్ విజువల్ రికార్డింగ్, సౌండ్, స్క్రిప్ట్, డైరెక్షన్, టెక్నికల్ స్కిల్స్ ఇలా చాలా ఉంటాయి. సచ్ క్రియేటివ్ ఇంటెలెక్చువల్ ఎఫర్ట్ బ్రింగ్స్ ద వర్క్ వితిన్ ద యాంబిట్ ఆఫ్ కాపీరైట్. మనకు తెలుసు కదా! సినిమాటోగ్రఫీ ఫిల్మ్ గాని, రికార్డింగ్ కానీ, సౌండ్స్ ఇవన్నీ గూడా కాపీరైట్ యాక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, గవర్నమెంట్ ఓనర్‌షిప్ ఉంది కాబట్టి ఎయిమ్స్ ఈస్ అన్ ఇన్‌స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఫంక్షన్స్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్ కదా! సో, వర్క్స్ క్రియేటెడ్ బై ఆర్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ట్రీటెడ్ యాస్ ఎ గవర్నమెంట్ వర్క్స్. సో, ఇది మనకు తెలుసు. పబ్లిక్ పర్పస్ నాట్ ఎ బార్ అంటే మియర్లీ బికాజ్ ఎ వర్క్ ఈస్ క్రియేటెడ్ ఫర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆర్ వెల్‌ఫేర్ డస్ నాట్ డిప్రైవ్ ఇట్ కాపీరైట్ కదా! ఊరికే పబ్లిక్ ఎడ్యుకేషన్‌కి యూజ్ చేసాం, క్రియేట్ చేసాం, వెల్‌ఫేర్ కోసం యూజ్ చేసాం అంటే దానికి కాపీరైట్‌ని డిప్రైవ్ చేయడం తప్పు గదా! సో, అన్నిటికి కాపీరైట్ యాక్ట్ అప్లై అవుతుంది. సో, కాపీరైట్ సబ్సిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ నాట్ ఇన్ ద అండర్‌లయింగ్ ఐడియా ఆర్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ మనకు తెలుసు ఈ 2 ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఇందులో రిలవెంట్ లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి? సెక్షన్ 2 ఎఫ్ ఏం చెప్తుంది? సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్ గురించి చెప్తుంది. తర్వాత సెక్షన్ 13 క్లాజ్ 1, క్లాజ్ బి ఏం చెప్తుంది? కాపీరైట్ సబ్సిస్ట్ ఇన్ సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్స్. సెక్షన్ 17 క్లాస్ డి ఏం చెప్తుంది? గవర్నమెంట్ షిల్ బి ద ఫస్ట్ ఓనర్ ఆఫ్ కాపీరైట్ ఇన్ గవర్నమెంట్ వర్క్స్. సెక్షన్ 2కే ఏం చెప్తుంది? డిఫైన్స్ గవర్నమెంట్ వర్క్. సో, రెఫరెన్సెస్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? దీని డెసిషన్ చెప్పడానికంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేపర్స్‌లో రికగ్నైజ్డ్ దట్ గవర్నమెంట్ పబ్లికేషన్ కెన్ ఎంజాయ్ కాపీరైట్ ప్రొటెక్షన్ అని జడ్జిమెంట్ వచ్చిందనమాట. సో, అదే విధంగా ఈ కేస్‌లో కూడా డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూస్డ్ బై ఎయిమ్స్ ఈస్ ఎంటైటిల్డ్ టు కాపీరైట్ ప్రొటెక్షన్. So the documentary qualifies as a cinematography film under Section 2F. Copyright subsists with cinematography films under Section 13. Being a government institution, ఎయిమ్స్ లాంటివి కూడా ఆహ్, ఫస్ట్ ఓనర్ ఆఫ్ ద కాపీరైట్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఓనర్ అవుతారు. యాస్ పర్ సెక్షన్ 17 ద ఫ్యాక్ట్ దట్ ఫిల్మ్ ఈస్ మేడ్ ఫర్ పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ డస్ నాట్ రిమూవ్ కాపీరైట్ ప్రొటెక్షన్. కాపీరైట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. దాన్ని కంప్లీట్‌గా డిలీట్ చేయలేం. కాకపోతే ఎవరైనా యూజ్ చేసుకునేటప్పుడు ఒకవేళ పబ్లిక్ అవేర్‌నెస్ లేదా ఎడ్యుకేషనల్ పర్పస్‌కి యూజ్ చేసుకొని, రీసెర్చ్ పర్పస్‌కి యూజ్ చేస్తే వాళ్ళ మీద కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ యాక్ట్ పడదు. కాకపోతే ఏదైతే గవర్నమెంట్ ఫిల్మ్ చేసారో అది కాపీరైట్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో, ఎక్సెంప్షన్స్ ఉంటాయి కొన్ని. దట్ ఈస్ డెసిషన్ ఫర్ దిస్ క్వెషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 2 పీపుల్ గెట్ టుగెదర్ ఆబ్టైన్డ్ ఎ కో-ఆథర్ ఆన్ వన్ బుక్ అండ్ వన్ ఆఫ్ ద కో-ఆథర్స్ డైడ్. డిసైడ్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద కాపీరైట్. ఇక్కడేంటంటే ఇద్దరు ఆథర్స్ ఉన్నారు. ఆథర్స్ వాళ్ళిద్దరూ కలిసి ఒక బుక్ అనేది రాయడానికి డిసైడ్ అయ్యారు. దాని తర్వాత సడెన్‌గా ఒక టైంలో ఆథర్ చనిపోయారు. సో, ఇప్పుడు ఆ యొక్క బుక్కుకి ఎలాంటి కాపీరైట్ ఉంటుంది? డిసైడ్ ద సస్టైనబిలిటీ అనేసి క్వెషన్ అన్నమాట. సేమ్ ఫ్యాక్ట్స్ అవే వస్తాయి క్వెషన్స్.
సో, నేను ఈ చాలా క్వెషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఆల్‌మోస్ట్ ఒక 15 ప్లస్ క్వెషన్స్ ఉంటాయి. సో, అందుకోసమే నేను ఈ క్వెషన్స్ ఇవన్నీ చెప్పలేకపోతున్నాను. డైరెక్ట్‌గా ఫ్యాక్ట్స్ ఏంటి, అందులో డెసిషన్ ఏ విధంగా రాయొచ్చనేది చెప్తాను నేను. సో, ఇక్కడ రీజన్స్ ఏంటి ఈ క్వెషన్ అంటే జాయింట్ ఆథర్‌షిప్. సో, అండర్ సెక్షన్ 2(z) ఆఫ్ ద కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుందంటే వర్క్ ఆఫ్ జాయింట్ ఆథర్‌షిప్ మీన్స్ ఏ వర్క్ ప్రొడ్యూస్డ్ బై ద కొలాబరేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ ఆథర్స్ వేర్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ వన్ ఆథర్ ఈస్ నాట్ డిస్టింక్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అదర్ ఆథర్. Since both authors jointly contributed to the book and their contributions are inseparable, the book qualifies as a joint authored literary work. సో, ఒక పర్సనే ఖచ్చితంగా కూర్చొని ఆ బుక్ రాయలేదు. ఇద్దరు కలిసి చేశారు కాబట్టి, ఆ బుక్‌ని జాయింట్ ఆథర్డ్ లిటరరీ వర్క్ కింద పరిగణిస్తారనమాట. అలాగే ఓనర్‌షిప్ ఆఫ్ కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, సెక్షన్ 17 ద ఆథర్ ఈస్ ద ఫస్ట్ ఓనర్ ఆఫ్ కాపీరైట్. ఒకవేళ జాయింట్ ఆథర్‌షిప్ ఉంటే అన్ అందరూ కో ఆథర్స్ జాయింట్ ఓనర్స్‌గా పరిగణిస్తారనమాట. సో, ఎఫెక్ట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద వన్ కో ఆథర్ ఏం చేస్తది అంటే, ద డెత్ ఆఫ్ వన్ కో ఆథర్ డస్ నాట్ ఎక్స్టింగ్విష్ కాపీరైట్. The deceased author's share in the copyright devolves upon his or her లీగల్ హెయిర్స్. ఒకవేళ అతను చనిపోయారు అంటే వాళ్ళ లీగల్ హెయిర్స్‌కి గూడా ఆ కాపీరైట్ కింద అధికారాలు ఉంటాయన్నమాట. లా ఆఫ్ సక్సెషన్ కింద వాళ్ళకొస్తుందది. ఎందుకంటే ఒక బుక్ రాసారనుకోండి దానివల్ల రెవెన్యూ వస్తది గదా! సో, ఆ రెవెన్యూ ఎవరికి చెందాలి? ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ లీగల్ హెయిర్స్‌కి వస్తదన్నమాట. సో, ద సర్వింగ్ ఆథర్ కంటిన్యూస్ టు హోల్డ్ కాపీరైట్ జాయింట్‌లీ అలాంగ్ విత్ ద లీగల్ హెయిర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ కో ఆథర్. సో, ఎవరైతే ఫస్ట్ పర్సన్ చనిపోయారో వాళ్ళ లీగల్ హెయిర్స్‌తో పాటు జాయింట్ కో ఆథర్‌కి కూడా కాపీరైట్ అనేది అధికారాలన్నీ ఉంటాయన్నమాట. సో, టర్మ్ ఆఫ్ కాపీరైట్ అంటే ఎన్ని రోజులు ఆ కాపీరైట్ యాక్ట్ అప్లై అవుతుందంటే, యాస్ పర్ అండర్ సెక్షన్ 22 ఇన్ కేస్ ఆఫ్ ఎ లిటరరీ వర్క్ ఆఫ్ జాయింట్ ఆథర్‌షిప్, కాపీరైట్ సబ్సిస్ట్ ఫర్ 60 ఇయర్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్ నెక్స్ట్ ఫాలోయింగ్ ద ఇయర్ ఇన్ విచ్ ద లాస్ట్ సర్వైవింగ్ ఆథర్ డైస్. అంటే ఫస్ట్ పర్సన్ చనిపోయినా కూడా లాస్ట్ పర్సన్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్‌లో వచ్చే నెక్స్ట్ 60 ఇయర్స్ వరకి ఆ ప్రొడక్ట్ మీద వాళ్ళ లీగల్ హెయిర్స్‌కి గాని, లేదా ఆ పర్సన్‌కి గాని ఫుల్ అథారిటీ అనేది ఉంటుందనమాట. ఈవెన్ ఆ లాస్ట్ సర్వైవింగ్ కో ఆథర్ అనే పర్సన్ కూడా ఫస్ట్ ఆథర్‌గా కన్సిడర్ చేస్తారు. సో, ఇక్కడ రైట్స్ వచ్చేసి ఎనీ ఎక్స్‌ప్లాయిటేషన్ లైక్ పబ్లికేషన్, అడాప్టేషన్, ట్రాన్స్‌లేషన్, లైసెన్సింగ్ ఆఫ్ ద వర్క్ జనరల్లీ రిక్వైర్స్ కన్సెంట్ ఆఫ్ ఆల్ జాయింట్ ఓనర్స్ అన్‌లెస్ అదర్‌వైజ్ అగ్రీడ్ బై కాంట్రాక్ట్. సో, దీనికి రిలేటెడ్‌గా ఏమైనా కేస్ లాస్ ఉన్నాయా అంటే యెస్. నజ్మా హెప్టుల్లా వర్సెస్ ఓరియన్ లాంగ్ మ్యాన్ లిమిటెడ్‌లో ద కోర్ట్ ఎక్స్‌ప్లెయిన్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ ఆథర్‌షిప్ అండ్ హెల్డ్ దట్ కాపీరైట్ సబ్సిస్ట్ జాయింట్‌లీ వేర్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ ఇన్‌సెపరబుల్. సో, ఇది. లేదు ఇండియా ఈజీగా ఉండేది తీసుకోవాలంటే 'వీటీ థామస్ వర్సెస్ మలయాళ మనోరమ కంపెనీ లిమిటెడ్' వచ్చేసి ద సుప్రీం కోర్ట్ క్లారిఫైడ్ ఓనర్‌షిప్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ కాపీరైట్ ఈవెన్ ఆఫ్టర్ చేంజెస్ ఇన్ పర్సనల్ స్టేటస్ ఆఫ్ ద ఆథర్. సో, డెసిషన్ ఏంటంటే ఫైనల్‌గా వర్క్ ఆఫ్ జాయింట్ ఆథర్‌షిప్ అనేది ఉంటుంది. డెత్ ఆఫ్ వన్ కో ఆథర్ డస్ నాట్ అఫెక్ట్ సబ్సిస్టెన్స్ ఆఫ్ కాపీరైట్. కాపీరైట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ జాయింట్‌లీ లీగల్ హెడ్స్ ఆఫ్ ద ఎవరైతే పర్సన్ చనిపోయారో ఆ పర్సన్ అలాంగ్ విత్ ద జాయింట్ కో ఓనర్స్. Term of copyright will be 60 years calculated from the year of following the death of the last surviving co-author as per section 22. So, therefore, copyright is legally sustainable and enforceable. This is the decision. And next వచ్చేసి an architect creates a certain unique design for a group housing building. Subsequently, the contractor who built this group housing entered on another contract in the nearby area, examine the legality of the transaction without the consent of the architect. సో, ఇక్కడ ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్ ఒక యూనిక్ డిజైన్ క్రియేట్ చేశారు. ఎవరికి? హౌసింగ్ బిల్డింగ్ చేసే ఒక గ్రూప్‌కి ఇచ్చారు. తర్వాత ఆ కాంట్రాక్టర్ ఏం చేశారు? ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్‌ని వేరే వాళ్ళతో గూడా కాంట్రాక్ట్ చేసుకున్నాడు బిల్డ్ చేయడానికి. అది ఎవరికీ తెలియకుండా ఆర్కిటెక్ట్‌కి తెలియకుండా వితౌట్ కన్సెంట్. సో, ఇప్పుడు ఆ ఆర్కిటెక్ట్‌కి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి అనేది క్వెషన్ అనమాట. సో, రీజన్స్ ఏంటంటే ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్‌లీ రికగ్నైజ్డ్ యాస్ ఆర్టిస్టిక్ వర్క్స్ అండర్ సెక్షన్ 2(c) ఆఫ్ ద కాపీరైట్ యాక్ట్. Copyrights subsist in original artistic works under section 13. And mere payment for construction or ownership of the building does not transfer copyright unless there is a written assignment as per section 19. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఆ ఎంప్లాయీకి మనం డబ్బులు ఇచ్చాము. వాళ్ళతో వర్క్ చేయించుకున్నాము అనంటే ఆహ్, డ్ కాదనమాట. ఒకవేళ ప్రాపర్‌గా రిటన్ అసైన్‌మెంట్ గాని, ఏదైనా
మీకు మాకు సంబంధం లేదు. ఈ వర్క్ మొత్తం మాకే చెందుతది. మీరు ఈ జాబ్ అయిపోయిన తర్వాత అలాంటిదేదైనా అగ్రీమెంట్ ఉంటే తప్ప, నార్మల్‌గా అయితే ఎవరైతే ఫస్ట్ క్రియేట్ చేస్తారో ఆ వర్క్‌ని వాళ్ళకే అధికారం ఉంటుందనమాట. యాస్ పర్ కాపీరైట్ యాక్ట్. సో, అది ఇక్కడ. రీప్రొడక్షన్ ఆఫ్ ద డిజైన్ ఇన్ అనదర్ ప్రాజెక్ట్ అమౌంట్స్ టు కాపీయింగ్ ఇన్ ఎ మెటీరియల్ ఫార్మ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ సెక్షన్ 14(c). The contractor exceeded the scope of implied license, which was limited only to the specific project for which the design was created. సో, ఇప్పుడు అది కాకుండా వేరే దగ్గర వెళ్లి మళ్ళీ యూజ్ చేశారు కాబట్టి అది కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అవుతుందనమాట. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు ఈస్టర్న్ బుక్ కంపెనీ వర్సెస్ డీబీ మోడక్ ఈ కంపెనీలో ఈ కేస్ లాలో ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఒరిజినాలిటీ రిక్వైర్స్ మినిమల్ క్రియేటివిటీ నాట్ నావెల్టీ. ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఇన్వాల్వింగ్ క్రియేటివ్ చాయిసెస్ సాటిస్ఫై ద ఒరిజినాలిటీ రిక్వైర్మెంట్. అలాగే 'అమర్నాథ్ సెహగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో' మోరల్ రైట్స్ ఆఫ్ ద ఆథర్ అనేవి చాలా ఇంపార్టెంట్. రైట్ టు ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. ఆర్కిటెక్ట్ కెన్ అబ్జెక్ట్ టు అనాథరైజ్డ్ డిస్టార్షన్ ఆర్ మిస్‌యూజ్ ఆఫ్ దేర్ వర్క్ అనేది చెప్పిందనమాట. సో, ఫైనల్‌గా మనం డెసిషన్ ఏమి రాయొచ్చు అంటే ద ఆర్కిటెక్ట్ అనే పర్సన్‌కి కాపీరైట్ అనేది రిటైన్ చేసుకుంటాడు. ఇంజెక్షన్, డ్యామేజెస్ అండ్ అకౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ కింద ఆయన మీద కేస్ కూడా వేయొచ్చు. కెన్ ఆల్సో ఇన్వోక్ మోరల్ రైట్స్ అండర్ సెక్షన్ 57 ఇఫ్ ద డిజైన్ ఈస్ డిస్టార్టెడ్ ఆర్ యూజ్డ్ వితౌట్ అట్రిబ్యూషన్. The contractor అయితే had only limited license to use the design, cannot commercially exploit the design for the subsequent projects. ఒక్కదాని కోసం ఇది తీసుకొని డబ్బులు పే చేసి అదే డిజైన్‌ని వేరే ప్రాజెక్ట్స్‌కి వితౌట్ కన్సెంట్ అండ్ వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ యూజ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే డ్యామేజెస్ ఫైల్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్ యాక్టర్ పెర్ఫార్మ్స్ హిస్ వర్క్ ఇన్ ఎ మూవీ బట్ దట్ మూవీ హాస్ నాట్ యెట్ బీన్ రిలీజ్డ్. విల్ సచ్ పెర్ఫార్మన్స్ బి ఎ పెర్ఫార్మన్స్ ఇన్ పబ్లిక్ డిసైడ్. ఏం లేదు. ఒక యాక్టర్ ఒక సినిమాలో తీశారు. అజుమ్ దట్ ఏదో రాజమౌళి సినిమా తీస్తున్నారు అనుకోండి. 'వారణాసిలో' ఒక మూవీ క్లిప్‌ని అందులో యాక్టింగ్ చేసిన పర్సన్ వచ్చి బయట పెర్ఫార్మన్స్ చేయొచ్చా అని క్వెషన్ అనమాట. సో, ఇక్కడ ఫ్యాక్ట్స్ సేమ్ క్వెషన్ లాగే ఉంటుంది. రీజనింగ్స్ చెప్తాను నేను మీకు లీగల్ ప్రొవిజన్స్ ఏముంటాయి. సెక్షన్ 2 క్యూ ఆఫ్ కాపీరైట్ యాక్ట్ 1957 ఏం చెప్తుందంటే పర్ఫార్మన్స్ మీన్స్ ఎనీ విజువల్ ఆర్ అకౌస్టిక్ ప్రెజెంటేషన్ మేడ్ లైవ్ బై వన్ ఆర్ మోర్ పర్ఫార్మర్స్. నెక్స్ట్ సెక్షన్ 2(FF) ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ టు ద పబ్లిక్. మేకింగ్ ఎనీ వర్క్ అవైలబుల్ ఫర్ బీయింగ్ సీన్ ఆర్ హియర్డ్ బై ద పబ్లిక్ డైరెక్ట్‌లీ ఆర్ బై ఎనీ మీన్స్. అలాగే సెక్షన్ 38 ఏం చెప్తుందంటే పర్ఫార్మర్స్ యొక్క రైట్స్. పర్ఫార్మర్స్ యొక్క రైట్స్ అనేవి ఓన్లీ వెన్ పర్ఫార్మెన్స్ ఈస్ మేడ్ ఆర్ కమ్యూనికేటెడ్ టు ద పబ్లిక్ అనే దాని ప్రకారమే వస్తాయి. సో, ఇక్కడ ఈ కేస్‌లో పర్ఫార్మెన్స్ ఇన్ పబ్లిక్ రిక్వైర్స్ ఎయిదర్ లైవ్ ప్రెజెంటేషన్ బిఫోర్ ద పబ్లిక్ ఆర్ కమ్యూనికేషన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ టు ద పబ్లిక్ త్రూ ఎగ్జిబిషన్, బ్రాడ్‌కాస్ట్ ఆర్ రిలీజ్ చేయడం. సో, ఇన్ ద ప్రెజెంట్ కేస్ యాక్టర్ అనేవాడు పర్ఫార్మెన్స్ ఈస్ ఓన్లీ రికార్డెడ్ నాట్ ఎగ్జిబిటెడ్. ఎక్కడ ప్రెజెంట్ చేయలేదు. అది మూవీ థియేటర్‌లో రిలీజ్ అవ్వలేదు. లేదా ఎక్కడైనా టీవీ ఛానెల్‌లో రాలేదు. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో రాలేదు. జస్ట్ రికార్డ్ చేశారు. సో, ద మూవీ ఈస్ అన్‌రిలీజ్డ్ కాబట్టి హెన్స్ నాట్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్. సో, దేర్ ఈస్ నో కమ్యూనికేషన్ టు ద పబ్లిక్ యాస్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2(FF). సో, మియర్ రికార్డింగ్ ఆఫ్ ఎ పెర్ఫార్మన్స్ డస్ నాట్ అమౌంట్ టు మేకింగ్ ఇట్ పబ్లిక్. సో, కాబట్టి పబ్లిక్ యాక్సెస్ ఆర్ అవైలబిలిటీ ఈస్ ద కీ టెస్ట్ అనమాట ఇందులో. సో, దీనికి రిలేటెడ్‌గా మనకొక కేస్ లా ఉందనమాట. ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ వర్సెస్ ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ కేస్‌లో పబ్లిక్ కమ్యూనికేషన్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఇంగ్రీడియెంట్ ఫర్ ఎన్ఫోర్సింగ్ రైట్స్ రిలేటెడ్ టు ద పర్ఫార్మెన్సెస్ అండ్ వర్క్స్. సో, ఇక్కడ మనం సిన్స్ ద మూవీ హాస్ నాట్ బీన్ రిలీజ్డ్, బ్రాడ్‌కాస్ట్ ఆర్ ఎగ్జిబిటెడ్ అండ్ ద పర్ఫార్మన్స్ హాస్ నాట్ బీన్ కమ్యూనికేటెడ్ టు ద పబ్లిక్, ద పర్ఫార్మన్స్ రిమైన్స్ ప్రైవేట్ ఇన్ నేచర్. సో, కాబట్టి ఎవరైతే యాక్టర్ పర్ఫార్మ్ చేస్తారో అతని మీద ఇన్‌ఫ్రింజ్‌మెంట్ కింద కేస్ ఫైల్ చేయొచ్చు. అండ్ అతనికి ఎటువంటి రైట్స్ కూడా ఉండవు పబ్లిక్ పెర్ఫార్మన్స్ చేయడానికి. బికాజ్ ఆ మూవీ అనేది ఓన్లీ రికార్డ్ చేశారు. ఎక్కడ కూడా పబ్లిష్ చేయలేదు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ, డైరెక్టర్ సైడ్ నుంచి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి అన్ ఆథర్ కమ్స్ టు నో దట్ డైలీ ద లైబ్రరీ ఆఫ్ ఎ యూనివర్సిటీ ఈస్ అలోయింగ్ టు మేక్ 10 ఫోటోకాపీస్ ఆఫ్ హిస్ బుక్ బై ద స్టూడెంట్స్. హీ ఫైల్స్ అన్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ సూట్ అగైన్స్ట్ ద యూనివర్సిటీ. విల్ హీ సక్సీడెడ్ అనేది క్వెషన్ అనమాట. సో, సింపుల్‌గా ఏంటంటే ఒక ఆథర్‌కి తెలిసింది ఒక కాలేజ్ యూనివర్సిటీలో లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో కొంతమంది పిల్లలు ఎవ్రీడే ఒక బుక్‌ని 10 ఫోటో కాపీస్‌ని కాపీ చేసుకొని ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కైండ్ ఆఫ్ అనుకోండి. జిరాక్స్ తీసుకుంటున్నారు. అలా జిరాక్స్ తీసుకునేది ఎవరైతే ఆ బుక్ ఆథర్ ఉన్నారో, పబ్లిషర్ ఎవరైతే రాసారో అతనికి తెలిసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇన్‌ఫ్రింజ్‌మెంట్ సూట్ ఫైల్ చేస్తున్నాడు యూనివర్సిటీకి అగైనెస్ట్‌గా. సో, అందులో ఆయన సక్సీడ్ అవుతాడా అనేది క్వెషన్ అనమాట.
సో, మనకి కాపీరైట్స్ ఉన్నాయి. ఆథర్‌కి ఫుల్ రైట్స్ ఉంటాయి. ఆయన రాసిన బుక్ ప్రకారంగా. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, అవేంటి అనంటే సెక్షన్ 52 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఆఫ్ ద కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఫెయిర్ డీలింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రైవేట్ ఆర్ పర్సనల్ యూజ్ ఇంక్లూడింగ్ రీసెర్చ్. ప్రైవేట్‌గా గాని, లేదా పర్సనల్ యూజ్‌గా గాని, లేదా ఏదైనా రీసెర్చ్ కానీ, ఎడ్యుకేషన్ పర్పస్‌గా గాని ఏ కాపీనైనా మనం చేసుకోవచ్చు. ఫోటో కాపీయింగ్ కూడా చేసుకోవచ్చు. సో, ఓన్లీ ఫర్ ద ప్రైవేట్ ఆర్ పర్సనల్ యూజ్ లేదా రీసెర్చ్ కోసం కానీ, ఎడ్యుకేషన్ కోసం ఇవి మాత్రమే. అలా కాకుండా ఆ బుక్‌ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముతాము. అమ్మడం వల్ల డబ్బులొస్తాయి. అది కమర్షియల్ గెయిన్ అవుతదనమాట. అలాంటివి ఎక్సెప్షన్స్ కిందకి రావు. అలా చేస్తే కేస్ ఫైల్ అవుతది. కానీ ఇక్కడ రోజు జస్ట్ ఫోటో 10 ఫోటో కాపీస్ తీసుకుంటున్నారు. అది గూడా స్టూడెంట్స్ చదువుకోవడానికి కాబట్టి, ఆయన ఇన్‌ఫ్రింజ్‌మెంట్ కేస్ ఏసినా కూడా ఆయన గెలవడానికి ఛాన్సెస్ ఉండదనమాట. ఎందుకంటే, మన ఇండియన్ కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఫెయిర్ డీలింగ్ అనేది ఉండాలి. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాడవుతది కాబట్టి స్టూడెంట్స్‌కి దాని ప్రకారంగా అనమాట. అలాగే సెక్షన్ 52 క్లాజ్ 1 అలౌస్ రీప్రొడక్షన్ ఆఫ్ కాపీరైటెడ్ వర్క్స్ బై ఎ టీచర్ ఆర్ pupil in the course of instruction. The photocopying was limited in quantity, not non-commercial and slowly for educational use కాబట్టి కాపీరైట్ లా సీక్స్ ఎ బ్యాలన్స్ బిట్వీన్ ద రైట్స్ ఆఫ్ ఆథర్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ ఇన్ ఎడ్యుకేషన్. ప్రివెంటింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ ఎడ్యుకేషనల్ మెటీరియల్ వుడ్ హ్యాంపర్ ద రైట్ టు ఎడ్యుకేషన్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం. అండ్ దీనికి రిలేటెడ్‌గా ఫేమస్ కేస్‌లా అన్నమాట యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ వర్సెస్ రామేశ్వరి ఫోటోకాపీ సర్వీసెస్. సో, ఇందులో ఏం చెప్పారంటే ఎడ్యుకేషనల్ ఫోటో కాపీయింగ్ ఫాల్స్ అండర్ ఫెయిర్ డీలింగ్ అని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందనమాట. సో, అది ఫైనల్‌గా ఏంటంటే అతను కేసేసినా కూడా సక్సీడ్ అవ్వలేడు ఆథర్. ఎందుకంటే ఇది ఎక్సెప్షన్ అండ్ పిల్లలు యూజ్ చేసేది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్‌గా కాబట్టి కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అనేది ఏమీ జరగదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఇన్వెంటెడ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్ త్రూ విచ్ ద క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ పర్ హెక్టార్ కెన్ బి డబుల్డ్. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టైమ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చూస్తే 2, 3 టైమ్స్ అడిగారనమాట ఇది. హి అప్లైడ్ ఫర్ ద ప్రాసెస్. విల్ హి బి ఏబుల్ టు గెట్ అ పేటెంట్ అనేది క్వెషన్ అనమాట. ఏం లేదు ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నారు. అతను అగ్రికల్చర్ రిలేటెడ్‌గా అంటే ప్యాడీ అంటే తెలుసు కదా! మన వరి పంటలు ఉంటాయి గదా! ఆ పంటల్ని హెక్టార్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 బస్తాలు ఉన్నాయంటే, ఇప్పుడు ఈయన చేసిన పేటెంట్ ప్రకారంగా ఈయన కనుక్కున్న ఎన్ ఒక ప్రొసీజర్ గాని ఏదో సైంటిఫిక్ ప్రొసీజర్ వల్ల హెక్టార్‌కి 30 బస్తాలు పండేది 60 బస్తాలు అవుతాయన్నమాట. అది అగ్రికల్చర్ రిలేటెడ్‌గా ప్రాసెస్. సో, ఇప్పుడు ఆ ప్రాసెస్‌కి ఆయన ఇన్వెంటెడ్ చేసినట్టు పేటెంట్ కావాలని కోరుకుంటున్నారు. ఈ ఈ విధ ఏదైతే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రాసెస్ ఉందో, అలాంటి వాటికి పేటెంట్ అప్లై చేయొచ్చా? అతను అప్లై చేస్తే సక్సీడ్ అవుతాడా అనేది క్వెషన్ అన్నమాట. సో, దీనికి రీజన్స్ ఏంటి అంటే, మనకు సెక్షన్ 3 అండ్ 4 ఆఫ్ ద పేటెంట్స్ యాక్ట్ 1970 ప్రకారంగా కొన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయి. అవి పేటెంటబుల్ కాదన్నమాట. అందులో ఒకటి ఎ మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్. ద ఇన్వెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఈస్ టు కీప్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఫ్రీ ఫర్ పబ్లిక్ యూజ్. సో, ఇప్పుడు పేటెంట్ తీసుకున్నాడనుకోండి అతనికి దాని మీద సర్వ హక్కులు ఉంటాయన్నమాట. ఇంక వేరే వాళ్ళు ఆ ప్రాసెస్‌ని ఫాలో అవ్వకూడదు అనేసి పేటెంట్ తీసుకుంటారు. సో, ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అలాంటి వాటి మీద కూడా పేటెంట్ తీసుకుంటే రేపు మనము వ్యవసాయం చేయడానికి ఇంకా ఎవరు చేయలేరు. ఆ పర్సన్ ఒక్కడే చేయగలరు. అదొక బిజినెస్ అయిపోతదనమాట. సో, అందుకోసమని సెక్షన్ 3 అండ్ 4 ఆఫ్ పేటెంట్స్ యాక్ట్ ప్రకారంగా కొన్ని ఇన్వెన్షన్స్‌ని పేటెంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి మన ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 ప్రకారంగా తీసుకొనొచ్చారు. అందులో అగ్రికల్చర్ అనేది ఒకటనమాట. ఎందుకు చేశారంటే పబ్లిక్ యూజ్ చేసుకోవాలి అనేసి. అలాగే మోనోపాలైజేషన్ ఆఫ్ ఫార్మింగ్ టెక్నిక్స్‌ని అవాయిడ్ జేయడానికి, ప్రొటెక్ట్ ఫార్మర్స్ ఫ్రమ్ డిపెండెన్సీ ఆన్ పేటెంటెడ్ అగ్రికల్చర్ మెథడ్స్. ఫార్మర్స్‌కి అసలు మామూలుగా వాళ్ళు చాలా డెలికేటెడ్‌గా ఉంటారు. వాళ్ళకసలు తెలీదు అంటే వాళ్ళు మనసులో ఉండదనమాట. అలాంటి వాళ్ళకి కూడా ఈ పేటెంట్ అగ్రికల్చర్ మెథడ్స్ ఇలా చేయకూడదు, అలా చేయకూడదని వాళ్ళను వేరే వాళ్ళ మీద ఆధారపడేలాగా చేయకూడదు అని జెప్పేసి, ఈ విధంగా సెక్షన్ 3 అండ్ 4లో కొన్ని ఇన్వెన్షన్స్‌ని స్టాప్ చేసిందనమాట పేటెంట్ ఇవ్వకోకుండా. సో, ఇఫ్ ద ప్రాసెస్ ఈస్ న్యూ, ఇన్వెంటివ్ అండ్ యూజ్‌ఫుల్ ఇట్ ఈస్ ఎక్స్‌ప్రెస్‌లీ ఎక్స్‌క్లూడెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్. ఈవెన్ దో అది కొత్తదైనా, ఇన్వెంటివ్ అయినా అండ్ యూజ్‌ఫుల్ అయినా కూడా మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్ రిలేటెడ్‌గా ఉంటే పేటెంట్ అనేది ఇవ్వరనమాట.
సో, దీనికి రిలేటెడ్‌గా మనకు మోనోసాంటో టెక్నాలజీ ఎల్ఎల్‌సి వర్సెస్ న్యూజివీడు సీడ్స్ లిమిటెడ్. ఈ కేస్‌లో ఏంటంటే సుప్రీం కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ బయోలాజికల్ అండ్ అగ్రికల్చరల్ ప్రాసెస్ ఫాల్ అండర్ ఎక్స్‌క్లూజన్ ఆఫ్ సెక్షన్ 3. ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ రైట్స్ ఈస్ ఎ కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ పేటెంట్ లా అనేది జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి X and Y were working on an invention. However, after some time, Y dissociated himself from X and applied to the controller of patent for grant of patent. So, what recourse is open to X against Y? సో, ఎక్స్ అండ్ వై ఇద్దరు ఒక ఇన్వెన్షన్ మీద వర్క్ చేస్తున్నారు. ఆఫ్టర్ వర్క్ చేసిన కొద్ది రోజుల తర్వాత వై అనే పర్సన్ అతనంతట తానే ఎక్స్ అనే పర్సన్స్‌తో వర్క్ చేయకోకుండా పక్కకొచ్చేసాడు. పక్కకొచ్చాక అతనేం జేశాడు, పేటెంట్ అప్లై జేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. సో, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ వైకి అగైనెస్ట్‌గా ఏమైనా చేయొచ్చా అనేది ప్రొసీజర్ అనమాట. సో, ఇక్కడ మనకు అండర్ సెక్షన్ 2 ఆఫ్ పేటెంట్ యాక్ట్ అంటే ట్రూ అండ్ ఫస్ట్ ఓనర్ ఇన్‌క్లూడ్ జాయింట్ ఇన్వెంటర్స్. సో, ఎవరైతే ఇద్దరు ఒక ట్రూ అండ్ ఫస్ట్ ఇన్వెంటర్స్ కలిసి ఒక వర్క్‌ని చేస్తే వాళ్ళిద్దరే ట్రూ ఓనర్స్ అవుతారు. ఈవెన్ దో జాయింట్ ఇన్వెంటర్స్ అయినా కూడా. సో, సెక్షన్ 6 ఏం చెప్తుందంటే పేటెంట్ అప్లికేషన్ మే బి మేడ్ బై ద ట్రూ అండ్ ఫస్ట్ ఇన్వెంటర్, జాయింట్ ఇన్వెంటర్స్ ఆర్ their legal representatives or assignees. So, if one joint inventor applies without the consent of or inclusion of the other, it amounts to wrongful obtainment of a patent. So, patent law does not recognize secrecy or exclusion among joint inventors. Inventorship depends on substantial intellectual contribution, not merely filing the application. ఇదనమాట ఈ కేస్‌లో జడ్జు. దీనికి రిలేటెడ్‌గా మనకు కేస్ లాస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ విశ్వనాథ్ ప్రసాద్ రాధేశ్యామ్ వర్సెస్ హిందుస్థాన్ మెటల్ ఇండస్ట్రీస్ వాళ్ళు. ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఎ పేటెంట్ కెన్ బి గ్రాంటెడ్ ఓన్లీ టు ద ట్రూ అండ్ ఫస్ట్ ఇన్వెంటర్. ఎనీ పర్సన్ హూ ఫాల్స్‌లీ క్లైమ్స్ ఇన్వెంటర్‌షిప్ కెన్ హావ్ ఎ పేటెంట్ రివోక్డ్. సో, ఎంఫసైజ్డ్ స్ట్రిక్ట్ స్క్రూటినిటీ ఆఫ్ ఇన్వెంటర్‌షిప్ అనేది జడ్జిమెంట్ వచ్చిందన్నమాట. ఒకవేళ ఎక్స్ అనే పర్సన్‌కి పేటెంట్ వచ్చింది. అతను దాచిపెట్టేసారు. నేనొక్కడినే కనుక్కున్నాను అని చెప్పారు అంటే, అతనికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాతైనా మనం ప్రీ గ్రాంట్ అపోజిషన్ చేయొచ్చు. యాస్ పర్ సెక్షన్ 25(1) ప్రకారం. అలాగే ఒకవేళ గవర్నమెంట్ పేటెంట్ ఆఫీసర్ వాళ్ళు ఇది కూడా మిస్ చేశారు. ఈ పర్సన్ రీచ్ అవ్వలేకపోయాడంటే, ఆఫ్టర్ పేటెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ లోపల కూడా ఏదైతే పేటెంట్ వచ్చిందో దాని మీద మనం పోస్ట్ గ్రాంట్ అపోజిషన్ కూడా చేయొచ్చనమాట. ఆ పర్సనే కాదు ఎవ్వరైనా చేయొచ్చు. అది సొసైటీకి ఆబ్జెక్టబుల్‌గా ఉన్నాదంటే. నెక్స్ట్ రివోకేషన్ ఆఫ్ పేటెంట్ వచ్చేసి సెక్షన్ 64 క్లాజ్ 1(b) ప్రకారంగా ఎక్స్ కెన్ సీక్ రివోకేషన్ బిఫోర్ ద హై కోర్ట్ ఆర్ ఐపీఏబీ. నౌ ఇట్ ఈస్ జ్యూరిస్డిక్షన్ అండర్ హై కోర్ట్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద పేటెంట్ వాస్ అబ్టైన్డ్ రాంగ్‌ఫుల్లీ అండ్ వై ఈస్ నాట్ ద సోల్ ట్రూ అండ్ ఫస్ట్ ఇన్వెంటర్ ప్రకారంగా అప్లై చేయొచ్చు. అలాగే సెక్షన్ 28 ప్రకారంగా జాయింట్ ఇన్వెంటర్‌గా అతని పేరుని ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా కోరుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ హాస్ ఎ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ ఎక్స్. ఏ గివ్స్ హిస్ కన్సెంట్ టు బి టు యూజ్ ఎక్స్. ఎక్స్ అంటే ట్రేడ్‌మార్క్ అనుకోండి. బి యూజెస్ ఎక్స్. డస్ ఇట్ అమౌంట్ టు అసైన్‌మెంట్ డిసైడ్. ఫస్ట్ ఏ అనే పర్సన్‌కి ఒక ఎక్స్ అనే ట్రేడ్‌మార్క్ ఉంది అతని దగ్గర. సో, ఏ గివ్స్ హిస్ కన్సెంట్ టు బి. బి అనే పర్సన్‌కి ఇచ్చారు. యూజ్ చేసుకోండి నా ట్రేడ్‌మార్క్ అని చెప్పేసి. సో, బి యూజ్ చేసుకున్నాడు ట్రేడ్‌మార్క్‌ని. సో, అది అసైన్‌మెంట్ కిందకి వస్తదా అనేసి క్వెషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్‌మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. సో, సెక్షన్ 37 ఏం చెప్తుందంటే ట్రేడ్‌మార్క్ యాక్ట్ ప్రకారంగా ద రిజిస్టర్డ్ ప్రొప్రైటర్ హాస్ పవర్ టు అసైన్ ద ట్రేడ్‌మార్క్. సెక్షన్ 38 పర్మిట్స్ అసైన్‌మెంట్ విత్ ఆర్ వితౌట్ గుడ్ విల్. అసైన్‌మెంట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ రైట్స్ ఇన్ ద ట్రేడ్‌మార్క్ ఫ్రమ్ ద అసైనర్ టు ద అసైనీ. అంటే కంప్లీట్‌గా ఓనర్‌షిప్ రైట్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి. అది అసైన్‌మెంట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ కన్సెంట్ ఇచ్చారు ఈ కేస్‌లలో. అది ఏమవుతుందంటే లైసెన్స్ ఆర్ పర్మిటెడ్ యూజ్ అవుతదనమాట. యాస్ పర్ సెక్షన్ 48 ప్రకారంగా రికగ్నైజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ యూజర్ అండ్ పర్మిటెడ్ యూజ్. సో, మియర్ కన్సెంట్ టు యూజ్ ట్రేడ్‌మార్క్ డస్ నాట్ divest the proprietor of ownership. A license allows use of the mark, but ownership continues with the proprietor only. సో, ఎవరైతే ట్రేడ్ మార్క్ అప్లై చేస్తారో ఆళ్ళ దగ్గరే ఓనర్‌షిప్ ఉంటుంది. ఇది జస్ట్ కన్సెంట్ ఇవ్వడం అనేది అసైన్‌మెంట్ కాదు. జస్ట్ లైసెన్స్ లేదా ఒక పర్మిటెడ్ యూజ్ చేసుకోమని ఒక పర్మిషన్ ఇచ్చినట్టు అంతే. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు గుజరాత్ బాటిలింగ్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ కోకా కోలా కంపెనీ ఉందనమాట. ఇందులో ఇట్ వాస్ హెల్డ్ దట్ పర్మిషన్ టు యూజ్ ఎ ట్రేడ్ మార్క్ డస్ నాట్ క్రియేట్
ఎనీ ప్రొప్రైటరీ రైట్ అన్‌లెస్ ఓనర్‌షిప్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్ అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ హూ ఈస్ ఫ్రమ్ అమెరికా గెట్స్ అ పేటెంట్ ఆన్ అన్ ఇన్నోవేషన్ ఇన్ అమెరికా ఇన్ 2020 వై అన్ ఇండియన్ అప్లైస్ ఫర్ పేటెంట్ ఫర్ ద సేమ్ ఇన్నోవేషన్ అడ్వైస్. సో ఎక్స్ అనే పర్సన్ 2020లో ఒక ఇన్నోవేషన్‌కి పేటెంట్ తెచ్చుకున్నారు. అయితే వై అనే పర్సన్ ఇండియాలో అప్లై చేసాడు సేమ్ ఇన్నోవేషన్ అనే దాని మీద. ఇప్పుడు అడ్వైస్ చేయండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటెంట్ ఎలా ఇస్తారంటే ఇండియాలో అయినా ఎలా ఇస్తారంటే పేటెంట్స్ రైట్స్ ఆర్ టెరిటోరియల్ ఇన్ నేచర్ అంటే లొకేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత పేటెంట్ గ్రాంటెడ్ ఇన్ వన్ కంట్రీ డస్ నాట్ ఆటోమేటికల్లీ కన్ఫర్ ప్రొటెక్షన్ ఇన్ అనదర్ కంట్రీ. However, Indian patent law recognizes prior publication or prior claiming or priority rights under international conventions. సో, ఇప్పుడు టెరిటోరియల్ అని చెప్పేసి ఇండియాలో లేదు కదా! మనం ఇక్కడ వాడుకోవచ్చు అని కాదు. మన ఇండియా ఈవెన్ కొన్ని ట్రిప్స్ అగ్రీమెంట్‌లో కానీ, ఇంకా కొన్ని పేటెంట్ దానికి రిలేటెడ్‌గా పారిస్ కన్వెన్షన్‌లో గాని, మన ఇండియా అనేది ఒక మెంబర్ కంట్రీ అన్నమాట. సో, దాని ప్రకారంగా ఇండియా ఏం చేస్తదంటే ప్రయర్ పబ్లికేషన్ గాని, ప్రయర్ క్లైమింగ్ ఆర్ ప్రయారిటీ రైట్స్ అండర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది కన్సిడర్ చేస్తారు. రికగ్నైజ్ చేస్తది. తర్వాత ద కాన్‌ఫ్లిక్ట్ అరైజెస్ యాస్ టు వెదర్ వై కెన్ బి గ్రాంటెడ్ ఎ పేటెంట్ ఇన్ ఇండియా ఫర్ ఇన్వెన్షన్ ఆల్రెడీ పేటెంటెడ్ అబ్రాడ్ అనేది ఇక్కడ మనకు కాన్‌ఫ్లిక్ట్ కదా! సో, సెక్షన్ 13 ఏం చెప్తుందంటే సెర్చ్ ఫర్ యాంటిసిపేషన్ బై ప్రయర్ ఆర్ట్. ఇంతకుముందు దీని మీద ఏదైనా పబ్లికేషన్ వచ్చిందా లేదా అనేది కంట్రోలర్ అనే పర్సన్ మనం అప్లై చేసుకుంటాం కదా పేటెంట్‌కి. కంట్రోలర్ ఎవరైతే ఉంటారో ఆ అప్లికేషన్‌ని జస్ట్ చెక్ చేస్తారు. ఇంతకుముందు ఎవరైనా ఇలాంటిది అప్లై చేశారా అని. ఒకవేళ అలా అప్లై చేసుంటే సెక్షన్ 25 ప్రకారంగా అపోజిషన్ టు గ్రాంట్ ఆఫ్ పేటెంట్ కింద మనకు అపోజ్ చేస్తారు. ఇది ఆల్రెడీ పబ్లిష్ చేశారు. ద ఇన్వెన్షన్ వాస్ క్లెయిమ్డ్ ఇన్ అన్ ఎర్లియర్ పేటెంట్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్తారనమాట. ఒక యాంటిసిపేషన్ బై ప్రీవియస్ పబ్లికేషన్ సెక్షన్ 29 ఏం చెప్తుందంటే, ఒకవేళ ఇన్వెన్షన్ అనేది ఫారెన్ పేటెంట్ డాక్యుమెంట్‌లో ఈ ఇతను అప్లై చేసిన దానికంటే ముందే ప్రయారిటీ చేస్తే అది ప్రయార్ ఆర్ట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో, పారిస్ కన్వెన్షన్ అనేది ఉంటుందనమాట. మనకు పేటెంట్ రిలేటెడ్‌గా. పారిస్ కన్వెన్షన్‌లో పీసీటీ పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ అనేది ఇఫ్ ఎక్స్ హాడ్ ఫైల్డ్ అన్ ఇండియన్ అప్లికేషన్ వితిన్ 12 మంత్స్ ఫ్రమ్ ద యూఎస్ ఫైలింగ్ డేట్ హి కుడ్ క్లెయిమ్ ప్రయారిటీ. ఒకవేళ 12 మంత్స్ లోపల చేయలేకపోయాడు అనంటే అప్పుడు ఫెయిల్యూర్ టు రిజల్ట్స్ లాస్ ఆఫ్ ప్రయారిటీ రైట్స్ ఇన్ ఇండియా అదనమాట. సో, దీనికి సేమ్ కేస్‌లా విశ్వనాథ్ ప్రసాద్ రాధేశ్యామ్ వర్సెస్ హిందుస్థాన్ మెటల్ ఇండస్ట్రీస్ వాళ్ళది పేటెంట్ ప్రొటెక్షన్ ఈస్ గ్రాంటెడ్ ఓన్లీ టు న్యూ అండ్ నావెల్ ఇన్వెన్షన్. కొత్తగా ఉండాలది. ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసింది కాదు. ఇఫ్ అన్ ఇన్వెన్షన్ లాక్స్ నొవాలిటీ డ్యూ టు ప్రయర్ ఆర్ట్ ఇట్ కెనాట్ బి పేటెంటెడ్. సో, అది. సో, ఫైనల్‌గా మీకు డెసిషన్ అర్థమైంది గదా! వై కెనాట్ బి గ్రాంటెడ్ ఎ వాలిడ్ పేటెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ఎక్స్ యూఎస్ పేటెంట్ వాస్ పబ్లిష్డ్ బిఫోర్ వైస్ ప్రయారిటీ డేట్. ద ఇన్వెన్షన్ లాక్స్ నొవాలిటీ ఆర్ ఇన్వెంటివ్ స్టెప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏ ఈస్ డౌన్‌లోడింగ్ ఎ ఫిల్మ్ సాంగ్ ఫ్రమ్ ఎ మ్యూజికల్ సైట్ అండ్ అంటే ఏం లేదు ఒక మ్యూజిక్ సైట్ కింద ఏదో ఒక మ్యూజిక్ సైట్ జియో సావనో ఏదో ఒక అప్లికేషన్‌లో అతను మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసుకొని, అది తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్‌కి గూడా ఇచ్చారు. సేమ్ మన ఇప్పుడు 'ఐబొమ్మ రవి' కేస్ ఉంది గదా! అలాగనమాట. సో, హూ హాస్ ఎ లైసెన్స్ ఫర్ మేకింగ్ ద సాంగ్స్ అవైలబుల్ టు ద పబ్లిక్ త్రూ హిస్ సైట్ సీక్స్ అన్ ఇంజెక్షన్ అగైన్స్ట్ ఏ డిసైడ్ అని చెప్తే అడుగుతున్నారు. ఒక పర్సన్ వాళ్ళ ఫ్రెండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు డౌన్‌లోడ్ చేసి. తర్వాత ఎవరైతే ఒక బి అనే పర్సన్ ఉన్నారో ఆయనకి ఫుల్ లైసెన్స్ ఉంది. ఆ సాంగ్స్‌ని యూజ్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి లేదా దాన్ని ఎవరు డౌన్‌లోడ్ చేయకోకుండా, షేర్ చేయకోకుండా ఇంజెక్షన్ తెచ్చుకోవడానికి. సో, ఇప్పుడు ఆహ్, బి అనే పర్సన్ ఏ అగైన్స్ట్‌గా కేస్ వేయొచ్చా? ఇంజెక్షన్ కేస్ వేయొచ్చా? ఒకవేళ సక్సీడ్ అవుతారా అనేది డిసైడ్ చేయాలి మనం ఈ కేస్‌లో. సో, మనకి ప్రొవిజన్స్ వచ్చేసి నేచర్ ఆఫ్ కాపీరైట్ ఇన్ మ్యూజికల్ వర్క్స్ సెక్షన్స్ 14 ప్రకారంగా మ్యూజికల్ వర్క్ ఇన్క్లూడ్స్ reproduce the work, any material, issue copies, communicate to the public. Downloading a song amounts to reproduction and sharing it further amounts to distribution or communication to the public. So, Section 51 Clause A copyright prakaranga, copyright is infringed where any person without license or authorization does any act which is exclusively reserved for the copyright owner or license. A has no license, no permission to reproduce or distribute the song. Sharing the file with friends exceeds private use and results in unauthorized dissemination. So, under Section 58 prakaranga, the same remedies as the owner of copyright, including injunction. Since B has a valid license to make song available to the public,
ఎనీ అనాథరైజ్డ్ షేరింగ్ అఫెక్ట్స్ కమర్షియల్ అండ్ స్టాట్యూటరీ రైట్స్. సో, ఫెయిర్ డీలింగ్ కింద కూడా ఇది పరిగణించబడదు. ఎందుకంటే సెక్షన్ 52 అలోస్ ఓన్లీ ప్రైవేట్ ఆర్ పర్సనల్ యూజ్ ఇంక్లూడింగ్ రీసెర్చ్ లేదా క్రిటిసిజం గాని, రివ్యూ కింద గాని. ఇతనేంటి షేర్ చేసాడు. సో, అది ఎక్సెప్షన్ కిందకి కూడా రాదనమాట. దీనికి మనకు కేస్ లా వచ్చేసి సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ మైస్పేస్ ఇంక్ అనే దాంట్లో ఢిల్లీ హైకోర్ట్ ఏం చెప్తుందంటే అనాథరైజ్డ్ అప్‌లోడింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ కాపీరైటెడ్ మ్యూజిక్ ఆన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ అమౌంట్స్ టు ఇన్‌ఫ్రింజ్‌మెంట్. సో, ఫైనల్‌గా ఏంటంటే అతను కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ యాక్ట్ ప్రకారంగా అతను డ్యామేజెస్‌కి అమౌంట్ పే చేయాల్సొస్తది. తర్వాత ఏ ఈస్ ద రిజిస్టర్డ్ ఓనర్ ఆఫ్ ద ట్రేడ్ మార్క్ తోషిబా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ గూడ్స్ అండ్ దట్ హాస్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్. బి స్టార్టెడ్ యూజింగ్ ద మార్క్ తోషిబా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లిఫ్ట్ యాజ్ ఎ ఎస్కలేటర్స్. సో, ఏం లేదు ఒక తోషిబా అనే ట్రేడ్ మార్క్ ఒక ఏ అనే పర్సన్ దగ్గర ఉంది. అది ఎలక్ట్రిక్ గూడ్స్ రిలేటెడ్‌గా ఇంటర్నేషనల్‌గా ఫేమస్ బ్రాండ్ గదా! తోషిబా ల్యాప్‌టాప్స్ మనం చూసే ఉంటాం గదా! సో, బి అనే పర్సన్ ఏం చేశాడంటే తోషిబా అనే ట్రేడ్ మార్క్‌ని లిఫ్ట్ ఎస్కలేటర్స్ ఉంటాయి. లిఫ్ట్ ఉంటాయి గదా! తెలుసు కదా! మన ఇండ్లల్లో లేదా అపార్ట్మెంట్స్‌లో, షాపింగ్ మాల్స్ ఎస్కలేటర్స్ అంటారు లిఫ్ట్‌ని. సో, వాటికి తోషిబా అనే ట్రేడ్ మార్క్ లోగోని పెట్టుకొని యూజ్ చేస్తున్నాడు. సెల్ చేసుకుంటున్నాడు. అడ్వర్టైజింగ్ కూడా చేస్తున్నాడు. అలాగే వెబ్‌సైట్ కూడా చేశాడతను. www.toshibaelevator.com అనేసి. సో, ఇప్పుడు ఎవరైతే ఒరిజినల్ తోషిబా ఉన్నారో లోగో ఓనరు, ఆయన బీ మీద ట్రేడ్ మార్క్ యూజ్ చేస్తున్నారు. తను బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి కేస్ వేయాలనుకుంటున్నారు. అది డిసైడ్ చేయాలి మనం. సో, ఇక్కడ మనకు రీజన్స్ ఏంటంటే ఆహ్, వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ తోషిబా అనేది ఇండియన్ ట్రేడ్ మార్క్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ అవ్వకపోయినా కూడా అది వెల్ నోన్ ట్రేడ్ మార్క్. ఇప్పుడు గూగుల్ గాని, తోషిబా గాని లేదా వన్ ప్లస్ కానీ, యాపిల్ గాని ఇవన్నీ వెల్ నోన్ ట్రేడ్ మార్క్స్. అవి ఇంటర్నేషనల్ వైడ్‌గా ఫేమస్ ట్రేడ్ మార్క్స్. సో, వాటికి వెల్ నోన్ ట్రేడ్ మార్క్స్‌కి కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్సిమిలర్ గూడ్స్ గురించి లేదా అలా కాకున్నా గూడా పాసింగ్ ఆఫ్ కానీ, ట్రేడ్ మార్క్ డైల్యూషన్ అని, అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఇవన్నీ కూడా మన వెల్ నోన్ ట్రేడ్ మార్క్స్‌కి ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట బెనిఫిట్స్. ద అడాప్షన్ ఆఫ్ యాన్ ఐడెంటికల్ ట్రేడ్ మార్క్ బై బీ కపుల్డ్ ద డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ క్లియర్‌లీ ఇండికేట్స్ మాలిఫైడ్ ఇంటెన్షన్. సో, ఎలివేటర్స్, ఎస్కలేటర్స్ అనేవి ఎలక్ట్రికల్ గూడ్స్ కిందకి రావు. నేను అలా తీసుకున్నాను, అలా వాడుతున్నాను అని చెప్పినా కూడా అది యూజర్స్‌కి కన్‌ఫ్యూషన్ అయితే క్రియేట్ చేస్తది. So the use of mark in domain name strengthens the inference of deceptive intent as consumers may believe the website belongs to A. అంటే తోషిబా అని పెట్టుకుంటే తోషిబా వాళ్ళదనే ఫీల్ అవుతారు గదా! ఆళ్ళకి డిసెప్టివ్ ఇంటెంట్ క్రియేట్ అవుతది. అంటే కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతది వాళ్ళ మైండ్‌లో, కస్టమర్స్ మైండ్‌లో. సో, అది. దీనికి రిలేటెడ్‌గా యాహూ ఇంక్ వర్సెస్ ఆకాష్ అరోరా. ఈయనేం చేశారంటే డొమైన్ నేమ్ యాహూ డాట్ కామ్ లాగా ఈయన గూడా యాహూ అనే డొమైన్ నేమ్‌ని క్రియేట్ చేశారనమాట. తర్వాత డిసెప్టివ్ సిమిలారిటీ అమౌంట్స్ టు పాసింగ్ ఆఫ్ అని చెప్పేసి ఈ కేస్‌లో జడ్జిమెంట్ వచ్చింది. యాస్ పర్ సెక్షన్ 11 క్లాస్ 2 ట్రేడ్ మార్క్ యాక్ట్ ప్రకారంగా గూడా వెల్ నోన్ ట్రేడ్ మార్క్స్‌కి డిసిమిలర్ గూడ్స్ వేర్ అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఆర్ డైల్యూషన్ ఈస్ లైక్లీ ఉన్నా కూడా ప్రొటెక్ట్ చేస్తదనమాట. సో, ఫైనల్‌గా ఎవరైతే అది యూజ్ చేస్తున్నారో ఆయనకి డ్యామేజెస్ అండ్ అకౌంట్ ఆఫ్ ప్రాఫిట్ కింద లయబుల్ అవుతారతను. నెక్స్ట్ రైటర్ ఆఫ్ బుక్ అసైన్డ్ హిస్ కాపీరైట్ టు బి. ఏ అనే పర్సన్ ఒక బుక్ రైటర్ ఆ కాపీరైట్‌ని బికి అసైన్ చేశారు. సో, ఇక్కడ బి అనేవారు ఒక పబ్లిషరు. సో, అసైన్‌మెంట్ డిడ్ నాట్ కంటైన్ ఎనీ క్లాజ్ రిగార్డింగ్ టర్మ్ ఆఫ్ అసైన్‌మెంట్. అంటే అసైన్‌మెంట్ చేసేటప్పుడు మనకు టర్మ్ అనేది మెన్షన్ చేయాలంట. ఎన్ని ఇయర్స్ వరకి అని. ఒకవేళ ఇయర్స్ మెన్షన్ చేయకపోతే ఇతను ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ అసైన్డ్ ద సేమ్ వర్క్ టు సి. ఇప్పుడు ఏది తీసుకొని బికిచ్చాడు. తర్వాత 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ అనే పర్సను సేమ్ వర్క్‌కి అనే పర్సన్‌కి ఇచ్చాడు. మీరు పబ్లిష్ చేసుకోండి నా బుక్‌ను అని జెప్పేసి. అయితే ముందు ఇచ్చిన ఆ పర్సన్ ఉన్నాడు కదా! ఆ పర్సన్ ఏం జేస్తున్నాడంటే పర్సన్ మీద సూట్ వేశారు. ఏంటి అంటే నాకు కాపీరైట్ అసైన్ చేసేటప్పుడు నేను ఓనర్ అవుతాను. సో, మళ్ళీ నేను ఓనర్‌గా ఉన్న వర్క్‌ని నువ్వెలా వేరే వాళ్ళకి అసైన్ జేస్తావు అని జెప్పేసి క్వెషన్ అన్నమాట. సో, ఫస్ట్ ఇది దెలుసుకోవాలంటే మనకు అసైన్‌మెంట్ అంటే ఏంటి? ఒకవేళ టర్మ్ మెన్షన్ చేయకపోతే ఎన్ని ఇయర్స్ వరకు అది అప్లై అవుతుందనేది దెలుసుకోవాలి. సో, కాపీరైట్ అనేది స్టాట్యూటరీ రైట్. సో, సెక్షన్ 19 ఆఫ్ కాపీరైట్ యాక్ట్ లేస్ డౌన్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ వాలిడ్ అసైన్‌మెంట్. సో, ఆ అసైన్‌మెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా రిటర్న్ ఫార్మాట్‌లో ఉండాలి.
The law specifically address situations where the term and territorial extent are not mentioned in the assignment deed. Ownership of copyright is not absolute beyond what is legally assigned. సో సెక్షన్ 18 ఏం చెప్తుందంటే అసైన్మెంట్ ఆఫ్ కాపీరైట్. సెక్షన్ 19 క్లాజ్ 1 అసైన్మెంట్ మస్ట్ బి ఇన్ రైటింగ్ అంటే సైన్ చేయాలి. సెక్షన్ 19 క్లాజ్ 5 ఏం చెప్తుందంటే ఇఫ్ ద టర్మ్ ఆఫ్ అసైన్మెంట్ ఈస్ నాట్ స్పెసిఫైడ్ అంటే నువ్వు ఎన్ని ఇయర్స్ వరకు వాడుకో అని మెన్షన్ చేయలేదు, మర్చిపోయారు అని అంటే అలాంటి కేసెస్‌లో 5 ఇయర్స్‌గా పరిగణిస్తారనమాట. యాస్ పర్ కాపీరైట్ యాక్ట్ ప్రకారంగా. సెక్షన్ 19 క్లాజ్ 6 ఏం చెప్తుందంటే, ఒకవేళ టెరిటోరియల్ అంటే రీజియన్ మెన్షన్ చేయలేదు. మీరు ఇండియా వరకే వాడుకోవాలా? లేదా ఇంటర్నేషనల్‌గా వాడుకోవచ్చా? లేదా ఇండియా, యూఎస్ వాడుకోవచ్చా? అనేది మెన్షన్ చేయకపోతే ఇండియా అనే పరిగణిస్తారన్నమాట. ఓన్లీ ఇండియా వరకే అతనికి అసైన్‌మెంట్ రైట్స్ ఉంటాయి. అదనమాట. సో, ఇప్పుడు ఇచ్చిన దీనికి రిలేటెడ్‌గా 'సరిగమ ఇండియా లిమిటెడ్ వర్సెస్ సురేష్ జిందాల్' కేస్‌లో కాపీరైట్ అసైన్‌మెంట్ మస్ట్ స్ట్రిక్ట్‌లీ కంప్లై విత్ సెక్షన్ 19 ఫాలోయింగ్ విచ్ రైట్స్ రివర్ట్ టు ద ఆథర్. ఒకవేళ అసైన్‌మెంట్ రైట్‌లో లేదు, సైన్ చేయలేదు, లేదా టైమ్ మెన్షన్ చేయలేదు, టర్మ్ మెన్షన్ చేయలేదు, లేదా టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ మెన్షన్ చేయలేదు అనంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా అవి ఒరిజినల్ ఆథర్‌కి వెళ్ళిపోతాయి ఫుల్ రైట్స్. ఇక్కడ జడ్జిమెంట్ కూడా అదే. అసైన్‌మెంట్ డిడ్ నాట్ స్పెసిఫై ద టర్మ్ కాబట్టి సెక్షన్ 19 క్లాస్ 5 ప్రకారంగా అతను 5 ఇయర్స్ తర్వాత మాత్రమే అది వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏ పర్సన్ మీద ఎటువంటి కేస్ తీసుకున్నా ఏమీ చేయలేడన్నమాట. డిస్మిస్ అయిపోతది ఆ కేసు. నెక్స్ట్ వచ్చేసి ఏ కార్టూనిస్ట్ హాస్ క్రియేటెడ్ కార్టూన్ క్యారెక్టర్స్ నేమ్డ్ బోబన్ అండ్ మోలీ. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ అనుకోండి. అట్ ఏ లాంగ్ ప్రయర్ టు హిస్ ఎంప్లాయ్‌మెంట్ అండర్ ద పబ్లిషర్ వై. సో, ఇప్పుడు ఎవరైతే ఆ బోబన్ అండ్ మోలీ అనే కార్టూనిస్ట్ వర్క్ చేశారో పబ్లిషర్ వై కింద, అతను నౌ ద పబ్లిషర్ క్లెయిమ్స్ టు బి ద ఓనర్ ఆఫ్ ద కాపీరైట్ ఆఫ్ దీస్ కార్టూన్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఒక ఎంప్లాయీ ఒక న్యూస్ పేపర్‌లో, ఆ న్యూస్ పేపర్‌లో కార్టూన్ క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు ఎక్స్. సో, పబ్లిషర్ ఏం చేశాడంటే, "నువ్వు నా దగ్గర ఎంప్లాయీగా చేసావు కాబట్టి, నేను దానికి ఓనర్ అవుతాను. నేను నీకు సాలరీ ఇస్తున్నాను" అని చెప్పేసి చెప్తున్నాడనమాట. సో, ఇలాంటి కేస్‌లో ఎవరు ఫస్ట్ ఓనర్ అవుతారు ఆ కాపీరైట్ వర్క్‌కి? ఎందుకు అని క్వెషన్ అనమాట. సో, ఫస్ట్ ఏంటి మనకు సెక్షన్ 17 ఏం చెప్తుంది? ఎవరైతే వర్క్ క్రియేట్ చేస్తారో వాళ్ళే దానికి ఫస్ట్ ఓనర్ అవుతారు. సో, కార్టూన్ క్యారెక్టర్ ఈస్ అన్ ఆర్టిస్టిక్ వర్క్. అది బొమ్మలు కార్టూన్ గీయడం అంటే ఆర్టిస్టిక్ వర్క్. అండర్ సెక్షన్ 2(c) ఆఫ్ ద యాక్ట్. ద ఆథర్ ఆఫ్ అన్ ఆర్టిస్టిక్ వర్క్ ఈస్ ఎ పర్సన్ హూ క్రియేట్స్ ఇట్. సెక్షన్ 2(d) ఏం చెప్తుంది? ఆథర్ గురించి చెప్తుందనమాట. ఎవరైతే ఫస్ట్ క్రియేట్ చేస్తారో వాడే దానికి ఆథర్. The exception relating to employer ownership applies only when the work is created during the course of employment and under a contract of service. ఖచ్చితంగా వాళ్ళకి కాంట్రాక్ట్ అగ్రీమెంట్ ఏదో ఒకటి ఉంటేనే అప్పుడు ఆ ఎంప్లాయర్ ఓనర్‌షిప్ వస్తది. అలా గాకుండా అతను ఫ్రీలాన్స్ అయ్యి జస్ట్ బొమ్మలు గీసేసి ఇచ్చేస్తే, అతను తీసుకొని వాళ్ళు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేసుకుంటే, అప్పుడు అతను ఓనర్ అవ్వరు. ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళే ఆథర్ అవుతారు. సో, ఇక్కడ ఎక్స్ క్రియేటెడ్ బోబన్ అండ్ మాలీ బిఫోర్ ఎంటరింగ్ ఎంప్లాయ్‌మెంట్ విత్ వై. దేర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆఫ్ రిటర్న్ అసైన్‌మెంట్ ట్రాన్స్‌ఫరింగ్ కాపీరైట్స్ టు వై యాస్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 19. మియర్ పబ్లికేషన్ ఆర్ యూజ్ ఆఫ్ ద వర్క్ బై ద ఎంప్లాయర్ డస్ నాట్ ట్రాన్స్‌ఫర్ ఓనర్‌షిప్. సో, ఇక్కడ దీనికి కేస్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేపర్స్ వర్సెస్ జగమోహన్ ముంద్రా. ఇందులో ద కోర్ట్ హెల్డ్ దట్ ఆథర్‌షిప్ అండ్ ఓనర్‌షిప్ వెస్ట్ విత్ ద క్రియేటర్ అన్‌లెస్ దేర్ ఈస్ ఎ వాలిడ్ అసైన్‌మెంట్. Next, M is a proprietor of well-known trademark Sony used in relation to television sets, which has సేమ్ ఇది గూడా వెల్ నోన్ ట్రేడ్‌మార్క్ రిలేటెడ్ అనమాట. సోనీ అందరికీ తెలుసు కదా! సోనీ వాళ్ళు టెలివిజన్ సెట్స్‌కి రిలేటెడ్‌గా ఒక ట్రేడ్‌మార్క్ తీసుకున్నారు. అది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గూడా చాలా ఫేమస్. సో, నౌ ద లోకల్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ సెట్స్ స్టార్టెడ్ మార్కెటింగ్ ఆఫ్ హిస్ ప్రొడక్ట్స్ అండర్ ద సేమ్ ట్రేడ్‌మార్క్. సో, ఎం అనే పర్సన్ సూట్ ఫైల్ చేశారు అగైన్స్ట్ ఎన్ వయలేటింగ్ ద ట్రేడ్‌మార్క్ రైట్స్. ఎన్ కంటెస్ట్ థట్ ఎం హాస్ నాట్ రిజిస్టర్డ్ హిస్ ట్రేడ్‌మార్క్ ఇన్ ఇండియా. హి హాస్ నో రైట్ ఇన్ దిస్ కంట్రీ అండ్ యాస్ సచ్ ఎం హాస్ నో రైట్ టు టేక్ ఎనీ లీగల్ యాక్షన్ అని చెప్పేసి క్వెషన్ అడుగుతున్నాడు. సో, కాకపోతే మన ఇండియా అనేది ఇంటర్నేషనల్‌గా కన్వెన్షన్స్‌లో ఒక మెంబర్ కంట్రీ అన్నమాట. సో, అలాంటి మెంబర్ కంట్రీలో మనం ఉన్నప్పుడు ఈవెన్ దో అది ఇండియాలో క్రియేట్ అవ్వకపోయినా అదొక వెల్ నోన్ ట్రేడ్ మార్క్ అయితే ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. వెల్ నోన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్. సోనీ అనేది చిన్నదేం కాదు. అందరికీ తెలిసిందే. సో, చెక్ చేస్తారు. ఒకవేళ సోనీ వాళ్ళది ఫస్ట్ పెట్టారా? లేదా ఇండియాలో ఉన్న కంపెనీది ఫస్ట్ ఉందా? అని జెప్పేసి ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకొస్తాయన్నమాట. ఈవెన్ రిజిస్టర్డ్ కాకపోయినా ట్రేడ్ మార్క్ ప్రకారంగా ఇండియాలో పాసింగ్ ఆఫ్ అని ఉంటుందన్నమాట.
సో, పాసింగ్ ఆఫ్ అంటే ఎవరైతే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయలేదో, అలాంటి వాళ్ళకి మీరు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయలేదు మేము న్యాయం చేయమని ఉండదు గదా! అలాంటోళ్ళని పాసింగ్ ఆఫ్ కామన్ లా కింద రెమెడీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. చెక్ చేస్తారు ఎవరు ఫస్ట్ క్రియేట్ చేస్తారో ఈ ట్రేడ్ మార్క్. సో, ఎవరు ఒరిజినల్ ఆథర్ అయితే వాళ్ళకి ఫుల్ రైట్స్ వస్తాయన్నమాట. సో, అది. దీనికి రిలేటెడ్‌గా మనకు ఎన్ఆర్ డోంగ్రీ వర్సెస్ వర్ల్‌పూల్ కార్పొరేషన్ హెల్డ్ థట్ ట్రాన్స్‌ఫర్ బోర్డర్ రెప్యుటేషన్ ఈస్ సఫిషియంట్ టు క్లెయిమ్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. ఈవెన్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఆర్ యాక్చువల్ సేల్ ఇన్ ఇండియా, ఎ వెల్ నోన్ ట్రేడ్ మార్క్ కెన్ బి ప్రొటెక్టెడ్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ ఈస్ అ పేటెంట్ హోల్డర్ ఫర్ ఇంజిన్స్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు మోటార్ కార్స్. బి మేడ్ ఏ అనే పర్సన్ ఒక మోటార్ కార్స్ రిలేటెడ్‌గా ఇంజిన్స్ రిలేటెడ్‌గా ఒక పేటెంట్ తీసుకున్నారు. అతను ఆల్రెడీ ఉంది అతనికి. నెక్స్ట్ బి అనే పర్సన్ సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచే. కాకపోతే ఆ ఫస్ట్ ఏకున్న దానికంటే ఇతని ద్వారా 20% ఫ్యూయల్ సేవ్ అవుతది. అతను అప్లై చేసారు. సేమ్ అలాంటిదే. కాకపోతే ఏం చెప్తున్నాడంటే సేమ్ క్రియేషన్ యూజ్ చేశారు. నా నేను ముందే యూజ్ చేశాను బి కంటే అని చెప్పేసి అతను అప్లికేషన్‌ని అపోజ్ చేశాడు. సో, బి అడ్వైస్ చేస్తున్నాడు. మనం అడ్వైస్ చేయాలి బికి. ఎలాంటి అతని యొక్క వర్క్‌కి పేటెంట్ వస్తదా? రాదా? అనేసి. సో, ఇక్కడ మనకు ఏదైనా పేటెంట్ రావాలి అంటే ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి నొవాలిటీ అంటే కొత్తదనం ఉండాలి. ఇన్వెంటివ్ స్టెప్ ఉండాలి. ఇండస్ట్రియల్ అప్లికబిలిటీ కూడా ఉండాలనమాట. సో, ఇక్కడ కోర్ట్ మియర్ వర్క్‌షాప్ ఇంప్రూవ్‌మెంట్స్ ఆర్ రొటీన్ చేంజెస్ వితౌట్ టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్స్ ఆర్ నాట్ పేటెంటబుల్. సో, సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే ఏ పేటెంట్ మస్ట్ ఇన్వాల్వ్ టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్స్ ఆర్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్. A mere improvement without inventive ingenuity is not patentable. అది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పి క్లెయిమ్స్ థట్ హి హాస్ ఇన్వెంటెడ్ ఎ ప్రొడక్ట్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ ప్లాంట్. ఏంటంటే క్వెషన్ పి అనే పర్సన్ ఒక ప్రొడక్ట్‌ని ఇన్వెంట్ చేశాడు. అదేంటంటే ఒక ప్లాంట్ నుంచి వస్తదనమాట ఆ ప్రొడక్ట్. అండ్ హి హాస్ సప్లైడ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ పేటెంట్ అండర్ పేటెంట్స్ యాక్ట్. అప్లై చేశారు అతను. నేను ఒకటి కనుక్కున్నాను. మొక్కల్లో నుంచి ఒక ప్రొడక్ట్ వస్తది. నాకు పేటెంట్ ఇవ్వండి అని చెప్పేసి అప్లై చేశాడు. సో, ఇక్కడ క్యూ అనే పర్సన్ అపోజ్ చేసాడు. ఎందుకు చేసాడు? అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ కింద కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. అలాంటి వాటికి మనకు ఇండియాలో పేటెంట్ దొరకదు. సెక్షన్ 3 అండ్ 4 ప్రకారంగా పేటెంట్ యాక్ట్. ఇక్కడ సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, "యాన్ ఇన్వెన్షన్ విచ్ ఈస్ ఇన్ ఎఫెక్ట్ ఈస్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆర్ విచ్ ఈస్ అన్ అగ్రిగేషన్ ఆర్ డూప్లికేషన్ ఆఫ్ నోన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెడిషనల్లీ నోన్ కాంపోనెంట్స్ ఈస్ నాట్ యాన్ ఇన్వెన్షన్." అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పసుపు మొక్క ఉంటుంది. పసుపు మొక్క అనేది పసుపుని మనము పౌడర్ చేసో లేదా పసుపుని ఆహ్, మామూలుగా మెత్తగా పేస్ట్ లాగా చేసి మనం దెబ్బలు తగిలిన దగ్గర పట్టించుకుంటే దెబ్బలు తగులుతాయి లేదా ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతదని ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి వాటికి తీసుకెళ్ళి నేను ఒక పసుపు ప్లాంట్‌లో నేనొక ఇన్వెన్షన్ చేశాను. ఇది దెబ్బలకు తగిలితే బాగు చేస్తది అని చెప్పేసి నేనెళ్లి పేటెంట్ అప్లై చేస్తే ఇవ్వరనమాట. యాస్ పర్ సెక్షన్ 3 అండ్ 4 ఆఫ్ ద పేటెంట్ యాక్ట్. సో, ఎందుకు అనంటే అది ఆల్రెడీ అందరికీ తెలుసు. తర్వాత లోకల్ కమ్యూనిటీసు లేదా ఇప్పుడు కొంతమంది ఎస్పెషల్లీ అరకు ట్రైబల్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఆ ఏరియాలో కొన్ని నేచురల్‌గా చెట్ల ద్వారా ఏమంటారు? ఏదైనా దెబ్బలు తగిలితే మందు తయారు చేయడం ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే. కాకపోతే వాళ్ళకి తెలీదు పాపం నేను పేటెంట్ అప్లై చేసుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్లి నువ్వు అది ప్రాసెస్ చూసి నేనొచ్చి అప్లై చేస్తానంటే కుదరదనమాట. సో, అదే ఎనీ టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్స్, నొవాలిటీ, ఇన్వెంటివ్ స్టెప్ ఫెయిల్స్ టు ద టెస్ట్ ఆఫ్ పేటెంటబిలిటీ అండర్ సెక్షన్ 21A. So, Patent Act also recognizes protection of traditional knowledge to prevent biopiracy, unjust monopolization of community knowledge. అలాగే ఇండియన్ పేటెంట్ ఆఫీస్ రిలైస్ ఆన్ ట్రెడిషనల్ నాలెడ్జ్. మన ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఏం చేసిందంటే ఇలాంటివి వస్తాయని చెప్పేసి ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అనేసి పెట్టారనమాట. ఆ వెబ్‌సైట్స్‌లో మీరు వెళ్తే మన ఆయుర్వేద, యునాని వాళ్ళు గాని, సిద్ధ మెడిసిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా! ఆయుర్వేదం చాలా ఏళ్ల నుంచి ఈ మొక్క వాడితే మనం ఈ జబ్బు తగ్గుతుంది అలాంటివన్నీ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీలో ఆల్రెడీ అప్‌లోడ్ చేశారు. ఏదైతే ఉన్నాయో అక్కడ వాటికి రిలేటెడ్‌గా ఎవ్వరు ఏది తీసుకొచ్చినా ఇండియన్ పేటెంట్ ఆఫీస్ పేటెంట్ అనేది ఇవ్వదన్నమాట వాళ్ళకి. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు టర్మరిక్ పేటెంట్ కేస్ అని ఒక కేస్ ఫేమస్ ఇది. యూఎస్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వర్సెస్ యూఎస్‌పీటీఓ.
ఒక యూఎస్ పేటెంట్ అనే పర్సన్ అప్లై చేశారనమాట. టర్మరిక్‌కి దెబ్బలు తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకు పేటెంట్ ఇవ్వండి అని చెప్తే, మన ఇండియా వాళ్ళు చెప్పారు. ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ చాలా ఏళ్ల నుంచి ఉంది. మీరేం కొత్తగా ఏం చేయలేదని చెప్పారనమాట. నెక్స్ట్ నీమ్ పేటెంట్ అంటే మన వేప చెట్టు ఉంటుంది కదా! వేప చెట్టుకి ఆటోమేటిక్‌గా పెస్టిసైడల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏదైనా పంటకి పురుగులు పట్టినా వాటిని ఈజీగా చంపేసే కేపబిలిటీ ఉంటది. ఇది మనందరికీ తెలుసు. సో, ఇందులో కొత్తదనం ఏముంది? ఆల్రెడీ ఇండియన్ ఫార్మర్స్ సెంచరీస్ బ్యాక్ నుంచి వాడుతున్నారు. ఇది కూడా రిజెక్ట్ చేశారనమాట. సో, అలాగే నోవార్టిస్ ఏజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏంటంటే ఒక క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్‌గా ప్రీవియస్‌గా ఒక కంపెనీ కనిపెట్టుంటది. తర్వాత ఈళ్ళేం చేస్తారంటే అదే ప్రొసీజర్‌ని తీసుకొని వేరే నేమ్ మార్చేసి సేల్ చేస్తారు. సో, ఇందులో గూడా కొత్తదనం లేదు అని జెప్పేసి రిజెక్ట్ చేస్తారనమాట. అది. బేసిక్‌గా ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్రకారంగా రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎమ్ ఈస్ ఎ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్, ప్రొప్రైటర్ ఆఫ్ మార్క్ ఈజీజీ. ఎగ్ అనుకోండి. అదొక ట్రేడ్ మార్క్ అనుకోండి. సో, అతను బ్రెడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దానికి రిలేటెడ్‌గా అతని దగ్గర ఒక ఎగ్ అనే ట్రేడ్ మార్క్ ఉంది. ఒక లోగో ఉందనుకోండి. టు సెల్ బ్రెడ్ అండర్ ద సేమ్ ట్రేడ్ మార్క్ విత్ రెస్పెక్ట్ టు బ్రెడ్ ఇన్ రెస్పాన్స్ టు అన్ ఇన్‌ఫ్రింజ్ సూట్ బ్రాట్ బై ఎమ్. తర్వాత ఎన్ కౌంటెడ్ థట్ ట్రేడ్‌మార్క్ మార్క్ ఆఫ్ ఎమ్ ఈస్ నాట్ యూజ్డ్ సిన్స్ లాస్ట్ 5 ఇయర్స్ హెన్స్ దేర్ ఈస్ నో ఇన్‌ఫ్రింజ్‌మెంట్. సో, ఎన్ అన్న పర్సన్ ఆ ఎగ్ అనే ట్రేడ్ మార్క్‌ని యూజ్ చేసుకుంటున్నాడు. సో, యూజ్ చేయడం వల్ల ఎమ్ అతని పర్సన్‌కి నాకు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను నేను. రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ప్రొప్రైటర్‌ని. మీరెలా వాడతారు అని జెప్పేసి చెప్తే ఈ ఎన్ అనే పర్సన్ ఏం చెప్తున్నారంటే, ఆ ఎమ్ అనే పర్సన్ 5 ఇయర్స్ నుంచి దాన్ని వాడట్లేదు. సో, వాడుకోకున్నప్పుడు నేను వాడుకుంటున్నాను. అది ఇన్‌ఫ్రింజ్‌మెంట్ కాదు అని జెప్పేసి క్వెషన్ అనమాట. సో, దీనికి మనం డిసైడ్ జేయాలి. రీజన్స్ ఏంటి అంటే ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ప్రకారంగా ట్రేడ్ మార్క్ గివ్స్ ద ప్రొప్రైటర్ ఎక్స్‌క్లూజివ్‌లీ స్టాట్యూటరీ రైట్స్. సెక్షన్ 28 ఏం చెప్తుందంటే రిజిస్టర్డ్ ప్రొప్రైటర్ టు యూజ్ ద మార్క్ ఇన్ రిలేషన్ టు ద గూడ్స్ ఫర్ విచ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్. నాన్ యూజ్ ఆఫ్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ డస్ నాట్ ఆటోమేటికల్లీ క్యాన్సెల్ ద రిజిస్ట్రేషన్. అతను వాడుకోలేదు. అప్లై చేశాడు. దాని తర్వాత అతనికేదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. స్టాప్ చేసుకున్నాడు. అదంత మాత్రాన వేరే వాళ్ళు వాడుకోవచ్చా అది? వాడుకోకూడదు. సెక్షన్ 47 గూడా ఏం జెప్తుందంటే, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఫర్ నాన్ యూజ్. బట్ ఓన్లీ త్రూ ద రెక్టిఫికేషన్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ద అప్రోప్రియేట్ అథారిటీ. Unless the mark is removed or rectified, it continues to remain valid. So, defendant cannot raise non-use merely as a defense in an infringement suit without first getting the mark cancelled. The plea of non-use is therefore not a valid defense in an infringement action unless the registration itself challenged or cancelled. నెక్స్ట్ వచ్చేసి అన్ ఆథర్ అసైన్డ్ హిస్ కాపీరైట్ టు ఎ పబ్లిషర్ ఫర్ పబ్లిషింగ్ ఎ బుక్. సో, the publisher published the book and its translation also. Translation was made by different person. The author sued the publisher for an infringement of his copyright. Publisher contends as the author has assigned his copyrights, he is free to use the work he likes, advise the author. సో, ఇక్కడేంటంటే ఒక ఆథర్ ఒక బుక్ రాసారు. ఆ బుక్‌ని వేరే వాళ్ళకి కాపీరైట్ అసైన్ చేశారు. ఎందుకు అనంటే పబ్లిష్ చేసుకోమని బుక్‌ని. సో, పబ్లిషర్ ఏం చేశారు? ఒరిజినల్ బుక్‌ని పబ్లిష్ చేసి తర్వాత ట్రాన్స్‌లేటెడ్ వెర్షన్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్‌లో బుక్ రాస్తే తెలుగులో కూడా పబ్లిష్ చేసుకున్నాడాయన. బట్ ఒరిజినల్‌గా ఆథర్ ఏమి ఇచ్చారు? ఓన్లీ ఇంగ్లీష్‌లో పబ్లిష్ చేసుకోమన్నారు. ట్రాన్స్‌లేషన్ చేసుకొని తప్పులు చేసి ఈయన రెప్యుటేషన్‌ని భంగం చేయడానికి ఇవ్వలేదు రైట్స్. సో, అవి మన ఒరిజినల్ ఆథర్‌కి ఎప్పుడైనా ఉంటాయన్నమాట. సో, ట్రాన్స్‌లేషన్ ఈస్ అన్ అడాప్టేషన్. సో, 14(a)(6) ప్రకారంగా రైట్ టు మేక్ ఎ ట్రాన్స్‌లేషన్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్‌క్లూజివ్ రైట్ ఆఫ్ ద కాపీరైట్ ఓనర్. ట్రాన్స్‌లేషన్ అమౌంట్స్ టు అన్ అడాప్టేషన్ విచ్ ఈస్ డిస్టింక్ట్ రైట్ సెపరేట్ ఫ్రమ్ ద రైట్ టు పబ్లిష్ ద ఒరిజినల్ బుక్. సో, కాబట్టి అసైన్‌మెంట్‌లో ఏదైనా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి ఉంటేనే అది అప్లై అవుతది. ఒకవేళ మెన్షన్ చేయకపోతే ట్రాన్స్‌లేషన్ అనేది ఒరిజినల్ ఆథర్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కంపోజ్డ్ ఎ మ్యూజికల్ స్కోర్ గాట్ ఇట్ రిజిస్టర్డ్. వై ఫౌండ్ దట్ ట్యూన్ ఈస్ సబ్స్టాన్షియల్లీ కాపీ ఆఫ్ హిస్ మ్యూజికల్ వర్క్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అతను చేసిన దానికి ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఎళ్లి రిజిస్టర్ చేసుకున్నాడు. సో, ఇన్ ఎ సూట్ ఫర్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ ఆఫ్ కాపీరైట్ ఎక్స్ ఏం చెప్తున్నాడంటే నేను రిజిస్టర్ చేసుకున్నాను. సో, అతను నన్ను సూ చేయలేడని అడుగుతున్నాడు. సో, యాస్ పర్ కాపీరైట్ యాక్ట్ ప్రకారంగా జస్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉండవు. వాళ్ళు ముందు ఎవరు క్రియేట్ చేశారనేది ఇంపార్టెంట్. ఒరిజినల్ వర్క్ ఎవరు క్రియేట్ చేశారనేది ఇంపార్టెంట్. సో, అదే నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ ఈస్ అన్ ఆథర్ ఆఫ్ ఎ బుక్ ఆన్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్.
అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. ఆయన ఒక బుక్ రాసారు. లా ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది. లా ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది ఒక సబ్జెక్ట్ కదా! ఎల్ఎల్‌బీలో మనందరికీ తెలుసు. సో, అందులో ఒక కాన్సెప్ట్ ఉంది. కన్సిడరేషన్ అనేది. ఇది కూడా తెలుసు అందరికి ఎల్ఎల్‌బీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్‌లోనే వస్తది మనకు ఆ సబ్జెక్ట్. సో, ఈ కన్సిడరేషన్ అనే టాపిక్ మీద ఎగ్జామ్స్‌లో స్టూడెంట్స్ ఆ బుక్‌లో ఏదైతే ఉందో అదే సేమ్ ఎగ్జామ్‌లో రాసారు ఆ మ్యాటర్‌ని. ఎగ్జా ఏదైతే బుక్‌లో మ్యాటర్ ఉందో అదే మ్యాటర్ ఎగ్జామ్‌లో రీప్రొడ్యూస్ చేశారు. సో, ఇప్పుడు ఆ ఆథర్ ఉన్నారు కదా! అతను స్టూడెంట్స్ మీద కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ జరిగింది అని చెప్పేసి స్యూ చేయాలని కోరుకుంటున్నారు. సో, వాట్ రెమెడీ డు ద స్టూడెంట్స్ హావ్ అగైన్స్ట్ ద ఆథర్ అనేది క్వెషన్ అన్నమాట. సో, ఇక్కడ ఫ్యాక్ట్స్ వచ్చేసి సేమ్ ఆ క్వెషన్‌లో ఏముంటాయో అవే. రీజన్స్ వచ్చేసి ద ఆథర్ క్లెయిమ్డ్ దట్ హి ఈస్ ద కాపీరైట్ ఓనర్ ఆఫ్ ద బుక్. ద స్టూడెంట్ కాపీడ్ ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ హిస్ వర్క్ వర్డ్ ఫర్ వర్డ్. సచ్ రీప్రొడక్షన్ అమౌంట్స్ టు ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అండర్ కాపీరైట్ యాక్ట్ 1957 వస్తదా అనేసి. స్టూడెంట్ ఏం చెప్తున్నారు? రీప్రొడక్షన్ వాస్ సోల్లీ ఫర్ అకాడమిక్ పర్పసెస్. ద కాపీయింగ్ వాస్ డన్ ఇన్ ఎగ్జామినేషన్ సెట్టింగ్. సచ్ యూజ్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ స్టాట్యూటరీ ఎక్సెప్షన్స్ టు కాపీరైట్ అని చెప్పేసి స్టూడెంట్స్ అంటున్నారు. సో, లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయంటే సెక్షన్ 13 ఏం చెప్తుందంటే వర్క్స్ ఇన్ విచ్ కాపీరైట్ సబ్సిడీస్. తర్వాత సెక్షన్ 14 మీనింగ్ ఆఫ్ కాపీరైట్ గురించి సెక్షన్ 52 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఏం చెప్తుందంటే ఫెయిర్ డీలింగ్ ఫర్ ప్రైవేట్ ఆర్ పర్సనల్ యూజ్ ఇంక్లూడింగ్ రీసెర్చ్. 52 క్లాజ్ 1 క్లాజ్ హెచ్ ఏం చెప్తుందంటే రీప్రొడక్షన్ ఆఫ్ వర్క్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఆర్ ఎగ్జామినేషన్ అని చెప్పి చెప్తుందనమాట. దీనికి రిలేటెడ్‌గా మనకు రిలవెంట్ కేస్ ఆల్రెడీ ఇది చెప్పాను కదా! ఫేమస్ లా ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్టూడెంట్స్ లేదా కాపీ చేశారు, ఫోటో కాపీ రిలేటెడ్‌గా వస్తే ఈ క్వెషన్ వాడుకోవచ్చు. ద ఢిల్లీ హైకోర్ట్ హెల్డ్ దట్ రీప్రొడక్షన్ ఆఫ్ కాపీరైటెడ్ మెటీరియల్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ సెక్షన్ 52 యాస్ పర్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్సెస్ రామేశ్వరి ఫోటోకాపీ సర్వీసెస్. సో, ఫైనల్‌గా జడ్జిమెంట్ ఏంటి అంటే ద స్టూడెంట్స్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ యాస్ పర్ సెక్షన్ 52 క్లాజ్ 1 క్లాజ్ హెచ్ ప్రకారంగా ఎక్సెప్షన్ వస్తది. ఎడ్యుకేషనల్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ పర్పసెస్ ఫెయిర్ డీలింగ్ కింద. ఆథర్ కెనాట్ మెయింటైన్ ఎ సూట్ అని చెప్పేసి జడ్జిమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ హాస్ ఇన్వెంటెడ్ అ ఫాడర్ మిషన్ అండ్ హి హాస్ టేకెన్ ఎ పేటెంట్ ఫర్ ఇట్. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ టేకింగ్ పేటెంట్ హి ఫౌండ్ దట్ టీ ఈస్ మార్కెటింగ్ ఎ సిమిలర్ ఫాడర్ మిషన్ బట్ వర్కింగ్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. ఎస్ షోడ్ టీ ఫర్ కాపీయింగ్ హిస్ డిజైన్ ఇన్ విచ్ హి క్లెయిమ్స్ హిస్ కాపీరైట్ డిసైడ్. సో, ఎస్ ఒక మిషన్ కనిపెట్టాడండి. తర్వాత టీ అనే పర్సన్ సేమ్ సేమ్ కైండ్ ఆఫ్ మిషనే. కాకపోతే ఎస్ మిషన్ డిఫరెంట్‌గా వర్క్ అవుతది. టీ అనే పర్సన్ యొక్క మిషన్ డిఫరెంట్‌గా వర్క్ అవుతది. కానీ అల్టిమేట్‌గా ఒకటే ప్రొడక్ట్ ఎండ్‌లో వస్తదనమాట. సో, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నాది కాపీ కొట్టారు అని చెప్పేసి పే కాపీరైట్ చేశారని చెప్పేసి కాపీరైట్ క్లెయిమ్ చేస్తున్నాడు. సో, దీనికి మనకు రీజన్స్ ఏంటంటే పేటెంట్ ప్రొటెక్ట్స్ ద ఫంక్షనల్ అండ్ టెక్నికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఎన్ ఇన్వెన్షన్, నాట్ ఇట్స్ ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెషన్. So, copyright law protects expression, not ideas. Methods are functional designs. So, mechanical devices are primarily governed by patent law, not copyright law. సో, అతను కాపీరైట్ లా అనేది చేశాడు కదా! బట్ ఇవి మెషిన్స్ అనేవి పేటెంట్ లా కిందకొస్తాయి. కాపీరైట్ లా కిందకి రావు. ఇఫ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆర్ మెకానిజం ఈస్ డిఫరెంట్, పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ డస్ నాట్ అరైజ్. మెకానిజం ఈస్ డిఫరెంట్ అనే డిఫరెంట్ కదా! ప్రిన్సిపల్ కూడా డిఫరెంట్. ఓన్లీ ఔట్‌పుట్ సేమ్ వస్తుంది. అప్పుడు ఎలా అతని పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అవుతది? కాదు. కాపీరైట్ కూడా కాదు. ఎందుకంటే మెషిన్స్ అనేవి కాపీరైట్ కిందకి రావు. పేటెంట్ కిందకొస్తాయి. కాబట్టి అతను ఏదైతే కేస్ ఫైల్ చేయాలనుకుంటున్నాడో అది అసలు వర్కౌటే కాదు. దీనికి లీగల్‌గా ఐడియా ఎక్స్‌ప్రెషన్ డిchotomy అని ఉంటుందనమాట. 'ఆర్‌జీ ఆనంద్ వర్సెస్ డీలక్స్ ఫిలిమ్స్‌లో' కాపీరైట్ అనేవి ఐడియాస్‌ని ప్రొటెక్ట్ చేయవు. కాన్సెప్ట్స్, థీమ్స్‌ని మాత్రమే చేస్తాయి. ప్రొటెక్షన్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ఒరిజినల్ ఎక్స్‌ప్రెషన్ నాట్ ఫంక్షనల్ సిమిలారిటీ అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. అది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి దేర్ ఈస్ ఎ మ్యారేజ్ ఫంక్షన్ అట్ ఏస్ హౌస్. ఒక మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుందండి వాళ్ళ ఇంట్లో. సో, అప్పుడు ఏం చేశారంటే పాపులర్ ఫిల్మ్ సాంగ్స్‌ని ప్లే చేశారు. అకేషన్ గదా! ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ ఏదైతే సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 'చికిరి చికిరి' సాంగ్ ఇప్పుడు ఫేమస్ కదా! సో, ఆ 'చికిరి చికిరి' సాంగ్ ఒక ఫ్యామిలీలో మ్యారేజ్ జరుగుతుంది. ఒక ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ ప్లే చేశారు. సో, ఇప్పుడు ఆ 'చికిరి చికిరి' సినిమా ఏదైతే వాళ్ళ ప్రొడ్యూసర్ వచ్చి కేసేశారు కంపెన్సేషన్ కింద. ఎందుకంటే నా నా పర్మిషన్ లేకుండా నాకు సాంగ్‌ని ఇక్కడ ప్లే చేస్తున్నారని. ఇప్పుడు మనం ఏకి అడ్వైస్ చేయాలి. సో, ఇక్కడ ఏ మ్యారేజ్ ఫంక్షన్ అనేది ప్రైవేట్ యూజ్ కదా! అదేం పబ్లిక్ కాదు. సో, దాని ప్రకారంగా మనకు రీజన్స్ ఏంటంటే సెక్షన్ 14 అనేది
కమ్యూనికేట్ టు ద వర్క్ అనేది కాపీరైట్ ఓనర్‌కి రైట్స్ ఉంటాయి. పెర్ఫార్మ్ టు ద వర్క్ ఇన్ పబ్లిక్ కూడా రైట్స్ ఉంటాయి. కానీ సెక్షన్ 52 ప్రకారంగా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటి అంటే సెక్షన్ 52 క్లాజ్ 1 జెడ్ ఏ ప్రకారంగా ఇంపార్టెంట్ ఫర్ మ్యారేజ్ ఫంక్షన్స్. The performance of literary, dramatic, or musical work or the communication to the public of such work or sound recording in the course of any religious ceremony or an official ceremony, including a marriage procession, shall not constitute infringement. So, a marriage function is considered social and religious ceremony, and playing music without commercial intent falls within his statutory exemption. ద పర్ఫార్మెన్స్ అనేది ప్రైవేట్ రెసిడెన్స్‌లో జరిగింది. నాన్ కమర్షియల్ అండ్ ఇన్సిడెంటల్ టు ఎ మ్యారేజ్ సెరమనీ కాబట్టి ఏమి కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ జరగలేదు. అండ్ అలాగే అతనేమి కమ్యూనికేషన్ టు ద పబ్లిక్ కూడా చేయలేదు. అదనమాట. సో, మనము కేస్‌లా వచ్చేసి సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ హమర్ టెలివిజన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్‌లో క్లా క్లారిఫైడ్ దట్ డిస్టింక్షన్ బిట్వీన్ కమర్షియల్ పబ్లిక్ పెర్ఫార్మన్స్ అండ్ ప్రైవేట్ ఆర్ సోషల్ యూజ్ కింద చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఎంప్లాయిడ్ బై ఎం న్యూస్ పేపర్ ప్రొప్రైటర్ యాజ్ అ రిపోర్టర్. తర్వాత ఈ రిపోర్టర్ ఒక వర్క్ ఇచ్చారు. అదే వర్క్‌ని, అదే ఆర్టికల్‌ని పబ్లిష్ చేశారు. తర్వాత సేమ్ స్టోరీ వాస్ రీప్రొడ్యూస్డ్ బై ఎన్ న్యూస్ ఛానల్. ఎన్ అనే న్యూస్ పేపర్‌లో సేమ్ స్టోరీ వచ్చింది. ఇది కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్‌కు అగైనెస్ట్ ఎన్‌కి చేశారనమాట. స్యూ చేశారు అతన్ని. సో, ఇప్పుడు దీన్ని మనం డిసైడ్ జేయాలి. సో, అండర్ సెక్షన్ 13 ఒరిజినల్ లిటరరీ వర్క్స్ కవర్ అవుతాయి. కాకపోతే న్యూస్ రిపోర్ట్ అనేది ఆహ్, లిటరరీ వర్క్ కిందకొస్తది. బట్ కాపీరైట్ డస్ నాట్ ప్రొటెక్ట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అక్కడ ఒక కుకట్పల్లిలో ఒక మర్డర్ జరిగింది అనంటే అది న్యూస్ కదా! అలా కాకుండా ఈ ఎం అనే పర్సన్ న్యూస్ పేపర్‌లో ఏదైతే పబ్లిష్ చేశారో సేమ్ వర్డ్స్, సేమ్ కంటెంట్ అదే తీసుకొచ్చి ఎన్ న్యూస్ పేపర్‌లో సేమ్ అదే విధంగా అదే కంటెంట్ పోస్ట్ చేస్తే అది ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అవుతది. అలా గాకుండా ఇతను అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అని న్యూస్ కవరేజ్ చేస్తున్నప్పుడు అతని ఓన్ లాంగ్వేజ్‌తో చేస్తే అది ఇన్‌ఫ్రింజ్‌మెంట్ కిందికి రాదనమాట. ఇప్పుడు క్వెషన్‌లో అది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఆన్సర్‌లో 2 కవర్ చేసే విధంగా రాయండి. దీనికి సేమ్ ఈస్టర్న్ బుక్ కంపెనీ వర్సెస్ టీబీ మోడక్ కాపీరైట్ ప్రొటెక్ట్స్ ఒరిజినల్ ఎక్స్‌ప్రెషన్ నాట్ మియర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. మినిమల్ క్రియేటివిటీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ప్రొటెక్షన్ అని చెప్పాలి. నెక్స్ట్ కే అనే పర్సను 555 అనే ట్రేడ్ మార్క్‌ని వాడుతున్నారు 50 ఇయర్స్ బ్యాక్ నుంచి. విత్ రిలేషన్ టు ద వాషింగ్ సోప్ మ్యానుఫ్యాక్చరర్. తర్వాత సి రిజిస్టర్డ్ ద సేమ్ ట్రేడ్ మార్క్ దట్ ఈస్ 555 started marketing of the soaps. After some time, K comes to know about this. He files a suit infringement of his trademark decide. సో, 555 అనే పర్సన్‌ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేశారు. 50 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేస్తున్న కే యొక్క కంపెనీ ట్రేడ్ మార్క్‌ని సి అనే పర్సన్ రీసెంట్‌గా రిజిస్టర్ చేసి తను మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే 555 బ్రాండ్ మీద ప్రమోషన్ చేశాడో ఆ పర్సన్ తెలుసుకొని ఇన్‌ఫ్రింజ్‌మెంట్ చేశారు ట్రేడ్ మార్క్ అని చెప్తున్నారనమాట. సో, యాజ్ యూజువల్ ఇది రిజిస్టర్ అయినా అవ్వకపోయినా ఆ ట్రేడ్ మార్క్ అనేది ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయన్నమాట. యాస్ పర్ సెక్షన్ 34 అండ్ 28 ప్రకారంగా. ఓకే. సో, ఫైనల్‌గా సేమ్ కేస్‌లా అన్నమాట. ఇది ఆల్రెడీ కవర్ అయింది పైన. ఎన్ఆర్ డాంగ్రీ వర్సెస్ వర్ల్‌పూల్ కార్పొరేషన్ రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్‌బార్డర్ ఆర్ ప్రయర్ రెప్యుటేషన్ అండ్ అప్‌హెల్డ్ పాసింగ్ ఆఫ్ యాక్షన్ ఈవెన్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఆహ్, సూట్ అనేది కేకి ఫేవర్‌గా వస్తుంది. ఎందుకంటే అతను 50 ఇయర్స్ నుంచి వాడుతున్నాడు. సో, సేమ్ మనకి ఇండియాలో గూడా బర్గర్ రిలేటెడ్‌గా ఆహ్, మనకి ఎంసీ బర్గర్స్ అని చాలా ఫేమస్ కంపెనీ వరల్డ్ వైడ్‌గా మెక్‌డొనాల్డ్స్ ఏదో సంథింగ్. సో, సేమ్ మన ఇండియాలో ఎంసీ బర్గర్స్ అని ఏదో కంపెనీ పెట్టారనమాట. ఫుల్ డీటెయిల్స్ సేమ్ బర్గర్ వాళ్ళ లోగోది మన ఇండియాలో వాడారు. కాకపోతే మన ఇండియాలోది చాలా బర్గర్ కింగ్ సారీ. సో, చాలా ఇయర్స్ నుంచి మన ఇండియాలో వాడుతున్నారది. కాకపోతే వాళ్ళు రీసెంట్‌గా ఒక 20 ఇయర్స్ బ్యాక్ రిజిస్టర్ చేసుకున్నారు. సో, ఇప్పుడు అలా చేస్తే కోర్ట్ ఆ కేస్ అనేది క్యాన్సెల్ చేసేసిందనమాట. కొట్టేసింది. అది. నెక్స్ట్ ఆర్ హాస్ ఇన్వెన్స్టెడ్ ఎ ప్రొడక్ట్ ద యూజ్ ఆఫ్ విచ్ ఈస్ లైక్లీ టు కాజ్ సీరియస్ ఇంజ్యూరీ టు ఎన్విరాన్మెంట్. సో, ఆర్ అనే పర్సన్ ఒక ప్రొడక్ట్ కనుక్కున్నాడు. అది ఎన్విరాన్మెంట్‌కి ఇంజ్యూరీ చేస్తుంది. సో, తనకి పేటెంట్ కూడా వచ్చింది. అయితే యెస్ కాపీడ్ ద ఇన్వెన్షన్ అండ్ స్టార్టెడ్ మార్కెటింగ్ ప్రొడక్ట్. సో, ఆర్ అనే పర్సన్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అయ్యింది నాది.
ఎందుకంటే యెస్ అనే పర్సన్ అది స్టార్ట్ చేశారు మార్కెటింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు డిసైడ్ చేయాలి కేసు. ఫస్టు సెక్షన్ 48 ఏం చెప్తుందంటే, పేటెంట్ గ్రాంట్స్ ఎక్స్‌క్లూజివ్ రైట్స్ ప్రివెంట్ థర్డ్ పార్టీస్ ఫ్రమ్ మేకింగ్, యూజింగ్, సెల్లింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద పేటెంట్ ప్రొడక్ట్. సో, అలాగే సెక్షన్ 3 అండ్ 4 ఏం చెప్తుంది? ఎస్పెషల్లీ 3 ఏం చెప్తుందంటే, ద ప్రైమరీ ఆర్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ విచ్ కుడ్ బి కాంట్రరీ టు పబ్లిక్ ఆర్డర్ ఆర్ మొరాలిటీ ఆర్ విచ్ కాజెస్ సీరియస్ ప్రెజుడిస్ టు హ్యూమన్ ఆర్ యానిమల్ ఆర్ ప్లాంట్ లైఫ్ ఆర్ హెల్త్ ఆర్ టు ద ఎన్విరాన్మెంట్ చేస్తే అవి పేటెంటబుల్ కాదు. ఒకవేళ పేటెంటబుల్ అయ్యి ఇచ్చినా కూడా అది కనుక పబ్లిక్‌కి ఏదైనా హాని చేస్తుంది అనంటే దాన్ని మళ్ళీ రివోక్ చేస్తారు. క్యాన్సెల్ చేసేస్తారనమాట. సో, అది. దానికి రిలేటెడ్‌గా మనకు మా మాన్సాంటో టెక్నాలజీ ఎల్ఎల్‌సి వర్సెస్ న్యూజివీడు సీడ్స్ లిమిటెడ్‌లో పేటెంట్ రైట్స్ ఆర్ సబ్జెక్ట్ టు స్టాట్యూటరీ లిమిటేషన్ అండ్ పబ్లిక్ పాలిసీ కన్సిడరేషన్ అని వచ్చిందండి. అది కాకుండా మనకు ఫేమస్ మన గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా! గ్రీన్ అడ్వకేట్ ఆఫ్ ఇండియా ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి ఈ కేసు పెట్టుకున్నా మీకు సరిపోతుంది. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ హోల్డ్స్ ఏ పేటెంట్ ఫర్ క్యాన్సర్ డ్రగ్. ఒక క్యాన్సర్ డ్రగ్‌కి ఎక్స్ అనే పర్సన్ పేటెంట్ హోల్డ్ చేశారు. తర్వాత ఆ పేటెంట్ టర్మ్ అయిపోయింది. 2010లో అయిపోయింది. తర్వాత వై వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ ఎ జెనరిక్ వెర్షన్ ఆఫ్ ద సేమ్ డ్రగ్. హౌఎవర్ ఎక్స్ మేడ్ మైనర్ చేంజెస్ టు ద డ్రగ్ కంపోజిషన్ అండ్ అప్లైడ్ ఫర్ పేటెంట్. హౌ కెన్ వై ఛాలెంజ్ ద పేటెంట్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్? సో, ఇక్కడ ఎక్స్ అనే పర్సన్‌ని ఎలా ఛాలెంజ్ చేస్తాడనేసి క్వెషన్ అనమాట. సో, దీనికి డిస్ప్యూట్ అరోస్ బిట్వీన్ బికాజ్ ఎక్స్ అటెంప్టెడ్ టు ఎక్స్టెండ్ ద మోనోపలీ ఓవర్ ద డ్రగ్ బై మేకింగ్ ఇన్‌సిగ్నిఫికెంట్ మోడిఫికేషన్ వితౌట్ ఎనీ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ థెరప్టిక్ అంటే ఎవరైనా సరే ఒక ఎక్స్ అనే పర్సన్ మోనోపోలీగా నేనే ఉండాలి, నేనే చేయాలి అని చెప్పేసి ఏదైనా మోడిఫికేషన్ చేస్తే సో, దానికి రిలేటెడ్‌గా ఎవరైనా ఆహ్, ఆహ్, వినిపించొచ్చు వాళ్ళ వాదన. అలాగే వై ఛాలెంజర్ ద పేటెంట్ అప్లికేషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ సచ్ మైనర్ చేంజెస్ డు నాట్ అమౌంట్ టు ఎ జెన్యూన్ ఇన్వెన్షన్ అండర్ ద పేటెంట్స్ యాక్ట్. సో, దీనికి ఇది సేమ్ ఇదే సిట్యుయేషన్ ఈ కేస్ లాలో జరుగుతదనమాట. నోవార్టిస్ ఏజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ నోవార్టిస్ అనేవాళ్ళు ఒక క్యాన్సర్ డ్రగ్‌ని ఇన్వెంట్ చేస్తుంటారనమాట. సో, అదే ఇది. సో, ఫైనల్‌గా డెసిషన్ ఏంటంటే ప్రిన్సిపల్స్ laid down the above cases, ex patent application is liable to be rejected as it involves only minor modification without enhanced therapeutic efficacy, which is prohibited under Section 3D. So, Y can challenge X patent application by filing a pre-grant opposition under Section 25 Clause 1 or if granted post-grant opposition అయినా చేయొచ్చు 25 Clause 2 ప్రకారంగా. ఆర్ ఎల్స్ గవర్నమెంట్ అది వీళ్ళు మోనోపాలీ కోసం ట్రై చేస్తున్నారనిపిస్తే రివోకేషన్ కూడా చేస్తారనమాట. సెక్షన్ 64 ఆఫ్ పేటెంట్ యాక్ట్ ప్రకారంగా. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద స్టూడెంట్స్ ఆఫ్ ఎ స్కూల్ ప్రిపేర్డ్ ఫర్ ఎనాక్టింగ్ ఎ డ్రామా రిటన్ బై ఎ నోటెడ్ ప్లే రైటర్. సో ద స్కూల్ అథారిటీస్ డిసైడెడ్ టు హోల్డ్ ద షో ఇన్ అన్ ఆడిటోరియం. ద ప్లే రైటర్ బ్రాట్ అన్ ఇంజెక్షన్ అగైన్స్ట్ ద స్కూల్ ఫర్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ హిస్ కాపీరైట్ ఇన్ పర్ఫార్మెన్స్. సో, ఒక రైటరు ఒక డ్రామా రాసారు. రాసిన తర్వాత స్కూల్ అథారిటీస్ ఆ షోని హోల్డ్ చేశారు. ఆడిటోరియంలో పెర్ఫార్మ్ జేయడానికి. తర్వాత ప్లే రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంజెక్షన్ కోరుకుంటున్నారు స్కూల్‌కి అగైనెస్ట్‌గా. ఎందుకంటే నా కాపీరైట్‌ని పర్ఫార్మెన్స్ చేశారు అని చెప్పేసి. ఇప్పుడు స్కూల్ అథారిటీస్ వాళ్ళకి మనం అడ్వకేట్‌గా అడ్వైస్ చేయాలి. సో, అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే డ్రమాటిక్ వర్క్ అనేది కవర్ అవుతది కాపీరైట్ యాక్ట్ కింద. తర్వాత పబ్లిక్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద ప్లే వితౌట్ ప్రయర్ పర్మిషన్ అబౌట్ టు ఇన్‌ఫ్రింజ్‌మెంట్. కాకపోతే ద పెర్ఫార్మన్స్ ఈస్ అన్ ఆడిటోరియం కాన్స్టిట్యూట్స్ ఎ పబ్లిక్ పెర్ఫార్మన్స్. The school authorities relied on statutory exceptions available for ఎడ్యుకేషనల్ పర్పసెస్. ఒకవేళ ఆ పెర్ఫార్మన్స్ అనేది ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చేసి ఉంటే అది ఎక్సెప్షన్ కిందకొస్తది. యాస్ పర్ సెక్షన్ 52 క్లాజ్ రోమన్ నంబర్ 1 ఎక్సెప్షన్ ఫర్ పెర్ఫార్మన్స్ బై ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, అది దీనికి రిలేటెడ్‌గా మనకు కేస్‌లా ఉంది గదా! 'ఆర్‌జీ ఆనంద్ వర్సెస్ డీలక్స్ ఫిలిమ్స్' అని రాయొచ్చు. లేదా ఇది 'అకాడమీ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్ వర్సెస్ బి. మాలిని మాల్యా. పర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ నాన్ కమర్షియల్ పర్పస్ డస్ నాట్ అమౌంట్ టు ఇన్‌ఫ్రింజ్‌మెంట్.' సో, అది. ఫైనల్‌గా పర్ఫార్మర్స్ ఆర్ స్టూడెంట్స్. వెన్యూ ఈస్ ఎ స్కూల్ ఆడిటోరియం. పర్ఫార్మెన్స్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్కూల్ యాక్టివిటీ. There is no commercial exploitation. Therefore, the performance is legally protected under
స్టాట్యూటరీ ఎక్సెప్షన్. సో, అదనమాట. సో, దట్స్ ఆల్ అండి. ఇవి మనకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, కాపీరైట్, పేటెంట్, ట్రేడ్ మార్క్ రిలేటెడ్‌గా మనకున్న కేస్ లాస్ లేదా పార్ట్ సి క్వెషన్స్ ప్రీవియస్ 7 ఇయర్స్, 6 ఇయర్స్ పేపర్స్ నుంచి నేను తీసుకున్నవి. సో, దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.